అగ్ యెస్. ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారు అండ్ వైజాగ్ టీమ్ మా మిత్రుడు ఆర్‌వీఆర్ గారు, ఉదయ్ భాస్కర్ గారు అండ్ నేషనల్ ప్రెసిడెంట్ సోను గారు అండ్ ఆల్ ద మెంటర్స్ మీ అందరికి కూడా థాంక్ యూ. అండ్ టుడేస్ పార్టిసిపెంట్స్ ఈ బ్యాచ్‌లో జాయిన్ అయిన ప్రతి పార్టిసిపెంట్ కూడా శుభ సాయంత్రం అండి. హార్టీ వెల్కమ్. చాలా మంది వీడియోలు ఆఫ్ చేసుకున్నారు. మా మెంటర్స్ తప్ప ఎవరు అందరూ కూడా వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. ఏమలా? నేను వైజాగ్ రావటం మీకు ఇష్టం లేదా? లేదంటే మీరు ఓపెన్ చేసుకోవటానికి ఇష్టపడతలేరా? ప్లీజ్ అండి అందరూ వీడియోలు ఆన్ చేసుకుంటే ఈ సెషన్ చాలా బాగా ఉండబోతుంది. థాంక్ యూ సో మచ్ అండి. అనురాధ గారు థాంక్ యూ. అండ్ మురళీధర్ గారు థాంక్ యూ. ఎస్ అఖిల్ గారు. వండర్‌ఫుల్. సుజాత గారు వెల్కమ్. ఈశ్వరరావు గారు వెల్కమ్. వావ్! ఎంత బాగుందండి. చాలా బాగుంది. ఇలా ఒక్కొక్కరు ఆన్ చేస్తూ ఉండండి. ఒక్కొక్కరు పేరు చదువుకుంటూ పోతుంటాం. అలా సరదాగా మాట్లాడుకుంటూ పోవచ్చు. యెస్. ప్లీజ్ హార్టీ వెల్కమ్ వన్ అండ్ ఆల్. ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ ప్రోగ్రామ్‌లో మీరందరూ జాయిన్ అయ్యి, ఇందాక మా చిరంజీవి గారు చెప్తూ ఇట్ ఈస్ అద్భుతం, అద్భుతం, అద్భుతం అంటూ ఉన్నారు గదా! ఆ అద్భుతాలు 100% మీరు కూడా అద్భుతాలు సృష్టించాలనే ఉద్దేశ్యంతోటి ఈ అద్భుతమైన ప్రోగ్రామ్, ఈ అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్, అద్భుతమైనటువంటి మన గురూజీ కంపా నాగేశ్వరరావు క్రియేట్ చేసినటువంటి ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ మిమ్మల్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతుందనటంలో ఎలాంటి డౌట్ లేదు. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీ ముందు ఉన్నటువంటి నేను గాని, మీతో పాటు ఉన్నటువంటి మా మెంటర్స్ గాని, మా ఆర్‌వీఆర్ గారు గాని ఎవ్రీవన్ అలా డెవలప్ అయిన వాళ్ళమే. ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. సో, ఈ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. సో, ఇది టోటల్‌గా ఇంటరాక్టివ్ సెషన్ అండి. ఏదో నేనొచ్చానా, చెప్పానా, పొయ్యానా కాదు. అర్థమైతుందా? అర్థమైతుందా? యెస్ అయితే యెస్ చెప్పండి. నో అయితే నో చెప్పండి. పోనీ కొంచెం నాకు మీరు ఇంటరాక్టివ్‌గా ఉండాలి. ఎందుకంటే ఇదంతా ఆన్‌లైన్ సెషన్ కాబట్టి యెస్. సూపర్ అండి. సూపర్ అండి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఎంత మంచి పార్టిసిపెంట్స్ ఇటు యాక్టివ్‌గా చూపిస్తున్నారు. డిజిటల్‌గా చూపిస్తున్నారు. అటు ఎస్ఎంఎస్ పెడుతున్నారు. సారీ చాట్ పెడుతున్నారు. చాలా సంతోషం. యెస్. మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ప్రోగ్రామ్‌లో మీరందరూ జాయిన్ అయ్యారు కదా! ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం నేర్చుకుందామని మీరు ఆలోచిస్తున్నారు? ఎవరు ఫస్ట్ చెప్తారు చెప్పండి? హ్యాండ్ రైజ్ చేయండి. డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. నేను అవకాశం ఇస్తాను. షేక్ హసీనా మేడం మీరు లాస్ట్ టైమ్‌లో ఆల్రెడీ పార్టిసిపెంట్స్ ఉండే కదా! కొత్తగా ఈ ఈ బ్యాచ్‌లోనే జాయిన్ అయ్యారా? లాస్ట్ బ్యాచ్‌లో కూడా ఉన్నారా? ఈ బ్యాచ్‌కి మెంటర్‌గా ఉన్నారా లేకపోతే? న్యూ పార్టిసిపెంట్ సార్. న్యూ న్యూ పార్టిసిపెంట్. పార్టిసిపెంట్సేనా? సార్. ఓకే. 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 సో, యెస్. హసీనా గారు ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా ఉపయోగపడుతుందని మీరు జాయిన్ అయ్యారు? అన్‌మ్యూట్ చేసుకోండి. నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. Sir, happy evening, sir. హ్యాపీ ఈవెనింగ్ అమ్మా. వెల్కమ్. Thank you, sir. ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ ఇంకొక హసీనా గారు నాకు చెప్పారు. ఇలా ఉంది మేడం జాయిన్ అవుదామా అని. వి ఆ! బోత్ వర్కింగ్ ఫర్ వన్ హాస్పిటల్. సో మా ఓకే. హాస్పిటల్ నుంచి 5 మంది కూర్చొని డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ అనుకుంది ఈ ప్రోగ్రామ్ వల్ల మనకి ఏం లాభం ఉంది? వాట్ వి ఆర్ గోయింగ్ టు గెయిన్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. సో మెల్లగా ఒక్కొక్కటి తను చెప్పడం స్టార్ట్ చేసి ఇంతకు ముందు ప్రీవియస్ బ్యాచ్ అటెండ్ అవుతున్న కొన్ని సెషన్స్ కి లింక్ మాకు పంపించారు. సో ఓకే. ఆ లింక్స్ విన్న తర్వాత ఐ వాజ్ అప్లయింగ్ ఆల్ దోస్ యాక్టివిటీస్ విచ్ వాస్ డిస్కస్డ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. సూపర్. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఎక్సలెంట్. సో నాకు ఎక్సలెంట్. అనిపించింది నేను అటెండ్ అయిన కొన్నిటితోనే నాకు ఇంత హెల్ప్ అవుతుందే. సో నేనే అటెండ్ అయ్యి నేను ఒక ట్రైనర్ అయిపోతే నాకు ఎంత హెల్ప్ అవుతుంది? హౌ మచ్ ఐఎమ్ గోయింగ్ టు కంట్రిబ్యూట్ టు మై ఫ్యామిలీ, మై సొసైటీ అండ్ మై సెల్ఫ్. అందుకే జాయిన్ అయ్యాను సార్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ మేడం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హార్టీ వెల్కమ్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ ట్రైన్ ద ట్రైన్ ప్రోగ్రామ్. ఈ వైజాగ్ టీమ్‌లో వైజాగ్ టీమ్‌లో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హోల్ హార్టెడ్ పర్సనాలిటీస్ ఈళ్ళందరూ కూడా మా చిరంజీవి గారి దగ్గర నుంచి ఆర్‌వీఆర్ గారి వరకు, సోను గారి వరకు అండ్ ఆల్ ద మెంటర్స్ స్వామి గారు, మా సుబ్బారావు గారు చూడండి. ఆయన ఎంత ఏజ్ ఆయన రిటైర్డ్ పర్సన్ అయినా ఆల్సో ఇంత యాక్టివ్‌గా వర్క్ చేస్తుంటారనమాట. సో హార్టీ వెల్కమ్ మేడం. వండర్‌ఫుల్. అండ్ ఇంకా ఎవరు నా క్వెషన్‌కి ఆన్సర్ చేస్తానికి ఎవరు రెడీగా ఉన్నారిప్పుడు? డిజిటల్‌గా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేదంటే మామూలుగా హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ టేక్
లుక్. ఎవరు చేయరా? హ్యాండ్ రైజ్ చేయరా? చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఎవరైనా సార్ క్వశ్చన్ అడుగుతాడేమో అని చెప్పేసి నక్కి నక్కి కూర్చునేవాళ్ళం అనమాట. అలాగుంది. యెస్. వెల్కమ్ సార్ సత్యబాబు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్. మీరేం చేస్తుంటారు? థ్యాంక్ యూ సార్. నేను టీచర్‌ని సార్. వావ్! సూపర్ అండి. వండర్‌ఫుల్. సార్. నాకు టీచర్స్ అంటే చాలా హ్యాపీ అండ్ రెస్పెక్ట్ అండ్ థ్యాంక్ హార్టీ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఈ యూ సార్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకెలా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? సార్ నేను ఈ ప్రోగ్రామ్ గురించి విన్నాను సార్. వినేటప్పుడు చాలా సోర్సెస్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. ప్లస్ డైరెక్ట్‌గా నాగేశ్వరరావు సార్ క్లాసెస్ కూడా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగింది సార్. ఓకే. సో, దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని డెఫినిట్‌గా జాయిన్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ప్రెజెంట్ ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో కంపీట్ అవ్వాలి అంటే మనం సక్సెస్‌ఫుల్‌గా నిలదొక్కోవాలంటే ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో కంపల్సరీ సార్. యాస్ ఎ ఎందుకంటే టీచర్‌గా యాస్ ఎ యాస్ ఎ టీచర్‌గా టీచర్‌గా. మీకు మీకు అవును సార్. మీకెలా ఉపయోగపడుతుంది? మీకు ఒక సార్ యాస్ ఎ టీచర్ కదా మీరు. ఆల్రెడీ యూ ఆర్ ఆ! కంఫర్ట్ జోన్. సార్ టీచర్‌గా అయితే మాకు మీరు చెప్పే ప్రతి టాపిక్ గూడా టీచర్‌కి అవసరమే సార్. ఈరోజు యాహ్! ప్రెజెంట్ డేస్‌లో. సూపర్. ప్రతీది. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఈ 3 సెషన్స్‌లో ఉన్న మనకి స్టేజ్ ఫియర్ గాని, తర్వాత ఈ బాడీ లాంగ్వేజ్ వచ్చింది. తర్వాత ఈ టిక్విట్స్ వచ్చినాయి. తర్వాత ఫర్దర్‌గా చెప్పబోయే ప్రతీదీ గూడా ప్రెజెంట్ డేస్‌లో టీచర్‌కి అవసరం సార్. వెరీ టీచర్‌కి వెరీ బాడీ లాంగ్వేజ్ ఏమవసరం? టీచర్‌కి బాడీ లాంగ్వేజ్ తోటి ఏమవసరం? సార్ బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కమ్యూనికేషన్ సార్. ఈ టీచింగే కమ్యూనికేషన్. ఓకే. అది ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయాలంటే బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ఎన్ వైటల్ రోల్ సార్. డెఫినైట్‌లీ. సూపర్ అండి. సూపర్ అండి. సార్. థాంక్ యూ సో మచ్ థాంక్ సత్యబాబు యూ. గారు. వండర్‌ఫుల్. ఇలా యాక్టివ్‌గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే విల్ గెట్ సో మచ్ నాలెడ్జ్ మనము పొందటానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. 100% వీడియోస్ ఆన్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారైనా మరొకసారి చెప్తున్నాను. మీరు ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారైనా కూడా ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. టీచర్స్‌కొచ్చేటప్పటికి టీచ్ చేస్తున్నప్పుడు టీచింగ్ చేసే విధానంలో ఆ ఏ సబ్జెక్ట్ అయినా కూడా చెప్పేటప్పుడు విత్ బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేసినప్పుడు పరధ్యానంలో ఉన్నటువంటి స్టూడెంట్ కానీ, వినాలా వద్దా అని ఏదో ఆలోచిస్తున్నటువంటి స్టూడెంట్ కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళేసి ఆ సబ్జెక్ట్ రీచ్ అవుతుంది. ఇది పరిశోధనలో తేలినటువంటి ఒక విషయం. సో, ఒక స్టేజ్ ఎక్కి ఒక టీచరు టీచింగ్ అద్భుతంగా చెప్తాడు. బట్ ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే తడబడతాడు. ఇది 100% జరుగుతున్నటువంటి నిజం. మరి టీచింగ్ చేసేటటువంటి ఒక టీచరు ఎందుకు స్టేజ్ ఎక్కి మాట్లాడలేకపోతాడు? ఎందుకు అక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోతాడు? ఎందుకు అక్కడ టెన్షన్ పడిపోతాడు? అంటే అతనికి ఎలా చెప్పాలి? ఏం చెప్పాలనే క్లారిటీ మిస్ అవ్వటం. అవన్నీ కూడా ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఆ బిజినెస్‌లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక అద్భుతమైనటువంటి నటుడున్నాడండి. ఆ అద్భుతమైన నటుడు తన చిన్నప్పుడు తినటానికి తిండి లేనటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నాడు. ఆ వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు డ్రామా ఆర్టిస్ట్‌లు. అయినా కూడా ఇతను కూడా డ్రామా ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పేసి డైరెక్టర్స్ దగ్గరికెళ్ళేసి ప్రాధేయపడతాడు. కానీ "నీకు నటన రాదు. నువ్వు పనికిరావు" అని చెప్పేసి అందరూ పంపిస్తారు. కానీ ఆ పిల్లోడు తినటానికి తిండి లేక పార్కులలో పడుకొని తనేంటి అని ఆలోచించుకొని తన తనని ఎవరైతే నన్ను వద్దు నువ్వు పనికిరావు అని చెప్పేసి పంపించారో అలాంటి వాళ్ళందరితోటి కూడా నా కాల్షియస్ కోసం నా వెనకాల పడాలి అనే ఒక ఉద్దేశంతోటి తన యొక్క వేష భా వేషాల్ని మార్చేసి తను అప్పటిదాకా ఎవరు చేయలేనటువంటి అద్భుతాన్ని సృష్టించినట్టి అండ్ యాక్టింగ్‌లో ఒక ఒక కొత్త ట్రెండ్ సృష్టించినటువంటి వ్యక్తి కోట్ల డబ్బు సంపాదించాడు. ఎవరు? ఎన్టీ రామారావు. ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇంకా ఎన్టీఆర్. ఇంకా మాటలు కూడా మాట్లాడకుండా యాక్టింగ్ చేయటం ఈయన యొక్క చార్లీ యాక్టింగ్ ప్రత్యేకత. చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ అండి. మిస్టర్ బీన్. సో, మిస్టర్ బీన్ నిన్న మొన్న వచ్చాడు. ఆయన కాపీ పేస్ట్ చేశాడు. బట్ ఈ చార్లీ చాప్లిన్ అనే అతను అప్పటిదాకా తను యాక్టింగ్‌లో అందరూ మాట్లాడుతూ యాక్టింగ్ చేస్తూ ఉంటే తన వేషాన్ని మార్చాడు. తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చాడు. తన యాక్టింగ్ అనేది తను ఏదైతే ఎమోషన్స్ ప్లే చేయాలనుకుంటున్నాడో, ఏదైతే
ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలనుకుంటున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తన యాక్టింగ్, తన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేసి అద్భుతాలు సృష్టించి ప్రపంచాన్ని తన వైపు దృష్టి మరల్చుకొని కోట్ల డబ్బు, తినడానికి తిండి లేని స్థితి నుంచి కోట్ల డబ్బు సంపాదించి తన యొక్క లైఫ్ని రంగుల ప్రపంచంగా, రంగులమయంగా తీర్చిదిద్దుకున్నటువంటి ఇలాంటి స్థితి నుంచి ఆయన అద్భుతంగా రంగుల ప్రపంచాన్ని సృష్టించినటువంటి గొప్ప నటుడు అండి. అతను బాధలో నుంచి తన యొక్క లైఫ్లో కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేశాడు. ఇది కనిపించట్లేదు కదా మీకు, 1 సెకండ్. ఎస్, కనిపిస్తుందా? ఇలాంటి స్థితి నుంచి ఇలా తన యొక్క లైఫ్ స్టైల్ మార్చాడండి. ఇలా అద్భుతంగా తన యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తి. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ యూనివర్సల్ లాంగ్వేజ్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. భాష దానికి అవసరం లేదు. ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, భాష రాని చోట కూడా బాడీ లాంగ్వేజ్ ద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో కన్వే చేసి అద్భుతంగా ముందుకు తన వర్క్ను కంప్లీట్ చేసుకొని రాగలిగేటటువంటి లాంగ్వేజ్, యూనివర్సల్ లాంగ్వేజ్, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ బాడీ లాంగ్వేజ్. ఆ బాడీ లాంగ్వేజ్ గురించే ఈరోజు మన సెషన్. అందరూ రెడీ ఉన్నారా లేరా? ఎస్, లక్ష్మి గారు మీరేం చూపిస్తలేరు. మురళీధర్ గారు చాలా సీరియస్గా రాసుకుంటున్నారు. సామ్రాజ్యం గారు ఎందుకంత సీరియస్, కాస్త నవ్వండి. ఎస్, వెల్కమ్. ఎస్, సంధ్య మేడం మీరు ఇక్కడే ఉన్నారా? ఈరోజు అందరూ వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. వీడియోలు ఆఫ్ చేసుకున్న వారు సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకు కూడా. సో అందుకనే వీడియోలు ఆన్ చేసుకోండి అండ్ చాట్లో రెడీగా ఉండండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇట్ ఈస్ మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇట్ ఈస్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ వీడియో చూపిస్తాను. ఆ వీడియో తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు చెప్పడానికి రెడీగా ఉన్నానంటే తమ్ చూపించండి. లేదు సార్ మీరు వీడియోలు చూపించుకోండి, చూపించకండి, మమ్మల్ని అడగంత మాత్రం చేయకండి అంటే ఓకే, వదిలిపెట్టి ముందుకెళ్దాం. ఏమంటారు? ఎస్ అంటారా, నో అంటారా? అరే సూపర్ అండి, మెల్లగా మా దారిలోకి వస్తున్నారు, చాలా సంతోషం. మురళీధర్ గారు మీరు నా దారిలోకి రావట్లే. మీరు కోపమా నేనంటే? డిజిటల్గా చూపిస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇట్ ఈస్ వండర్ఫుల్. ఆ వీడియో ఎందుకు చూపించాను మిమ్మల్ని మరి చెప్పాలి, చెప్తారు కదా? ఎస్, సో వెల్కమ్, గ్రేట్. ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, సూపర్ అండి. ఎస్, అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. షైదాబి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. Happy evening sir. to all, sir. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్. Father and daughter affection is shown in the video. సార్ ఇంకా ప్రేమకి భాష ఉండదు. ఓకే, Uh, ఏం రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా మాటలు వచ్చాయా? అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, తిన్నారా లేదా, వాట్ ఈస్ ద హెల్త్ స్టేటస్ అండ్ హౌ దే ఆర్, అండ్ ఆ కొద్దిసేపట్లోనే ఎమోషన్ లైక్ ఫీలింగ్ సాడ్, ఫీలింగ్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈస్ అబ్జర్వ్డ్, సార్. వాళ్ళు మీతో మాట్లాడారా? వాళ్ళు మాతో మాట్లాడలేదు, కానీ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఎ హ్యూమన్ వీ కెన్ పర్సీవ్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఎస్ సార్. ఇమాం గారు వెల్కమ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. అదే సార్ మీరు చెప్పే సబ్జెక్టే అది. ఆ బాడీ లాంగ్వేజే అంతా మనకి అర్థమయ్యేలా చేసింది అనమాట. బాడీ లాంగ్వేజ్ అమ్మాయి ఎవరు డాడీ వాళ్ళ యోగక్షేమాలు అనేది ఓన్లీ ఫర్ బాడీ లాంగ్వేజ్ లోనే మనకి వ్యక్తపరిచారనమాట. మొత్తము కోట ఆవరణంతా మంత్రముక్తులై వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయారు కొంచెంసేపు ఏం జరుగుతుంది అని చెప్పి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. గ్రేట్. ఎస్, ఇద్దరినా హ్యాండ్ రైజ్ చేసింది. నేను మొత్తం సెషన్లో అందరికి ఎంతమందికి ఇవ్వాలి వస్తుందో ఇవ్వరు కావడానికి అవకాశం ఉండదేమో అనుకున్నాను, బట్ ఇద్దరే హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే,
సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఆ కోర్ట్ సీన్‌లో జరిగినటువంటి సందర్భము, ఆ ఇద్దరి మధ్యల ఆ పాప ఏదైతే కమ్యూనికేట్ చేస్తుందో, ద సేమ్ కమ్యూనికేట్ చేసిన ఇన్ఫర్మేషన్‌ను తను రిసీవ్ చేసుకొని, తను కూడా తన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఫీలింగ్స్ కానీ, ఏదైతే ఎమోషన్స్ కానీ, ఏవైతే థాట్స్ గానీ, ఏవైతే ఇంటెన్షన్స్ గానీ, లేదంటే భావాలు గానీ, వాళ్ళ మధ్యలో కమ్యూనికేట్ జరిగిందో, అక్కడ కోర్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరు గూడా రిసీవ్ చేసుకున్నారా? చేసుకోలేదా? యెస్ అయితే యెస్ పెట్టండి. నో అయితే నో పెట్టండి. యెస్. 100% రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ కమ్యూనికేషన్ అనేది మీరందరికి కూడా అదే విధంగా రీచ్ అయిందా? అవ్వలేదా? యెస్ మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్పేదేంటంటే, మన మనసులో ఏదైతే ఫీలింగ్స్ ఉంటాయో, మన మనసులో ఏదైతే భావాలుంటాయో, మన మనసులో ఏదైతే ఇంటెన్షన్స్ ఉంటాయో, రియాక్షన్స్ ఉంటాయో, ఎమోషన్స్ ఉంటాయో, ఆ ఎమోషన్స్ అన్నీ గూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా చేయటం జరుగుతుంది. అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి ఫీలింగ్స్‌ని మనం కమ్యూనికేట్ చేయటం జరుగుతుంది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా. మీ లోపట ఉన్నటువంటి ఆలోచనలు రిఫ్లెక్ట్ అవుతాయి మన బాడీ లాంగ్వేజ్ ద్వారా. దీనికి వర్డ్స్ తోటి అంటే వాయిస్‌తో పని లేదు. దట్ ఈస్ మై ఇంటెన్షన్. మీ మనసులో ఏదైతే ఫీలింగ్స్ ఉందో, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి ఫీలింగ్స్‌ని మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా రిప్రజెంట్ చేయటమే ఈ బాడీ లాంగ్వేజ్ అంటారు. ఇది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్‌లో 2 రకాలుంటాయి. ఒకటి వెర్బల్ కమ్యూనికేషన్. మనం మాట్లాడటం అంతా కూడా వెర్బల్ కిందకొస్తుంది. ఒక స్పీచ్ ఇవ్వటం వెర్బల్ కిందకొస్తుంది. ఈరోజు ఈ సెషన్ తీసుకుందామంటే దానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా రాసుకోవటం అనేది వెర్బల్ కమ్యూనికేషన్ కిందకొస్తుంది. అది కాన్షియస్ నుంచి జరుగుతుంది. అంటే నేనిప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. అది ముందల పెట్టుకొని చదువుతాను. కానీ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్‌లో మళ్ళా 2 రకాలుంటుంది. అది ఒకటి బాడీ లాంగ్వేజి, ఇంకోటొచ్చేటప్పటికి వాయిస్ మాడ్యులేషన్. బాడీ లాంగ్వేజ్ అనేది ఇది సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. కంటెంట్ అనేది కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. కాన్షియస్ మైండ్ నుంచి వచ్చిన కంటెంట్ అంతా కూడా ఎప్పుడైతే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపించేస్తామో, అప్పుడు అక్కడి నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే ప్రతి ఇన్ఫర్మేషన్‌కి అనుగుణంగా, ఆ కంటెంట్‌లో ఉన్నటువంటి భావానికి అనుగుణంగా, ఆ కంటెంట్‌లో ఉన్నటువంటి ఎమోషన్స్‌కి అనుగుణంగా మన బాడీ లాంగ్వేజ్ కన్వే చేయటం అనేది జరుగుతుంది. ఇది ఆటోమేటిక్‌గా. మీ కంటెంటే కనుక కాన్షియస్ మైండ్‌లోనే ఉండి ఉంటే, సబ్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్ళకపోతే, మీరు చెబుతున్నటువంటి కంటెంట్‌కి అనుగుణంగా మీ బాడీ లాంగ్వేజ్ అనేది కన్వే చెయ్యదు. సపోజ్ ఇప్పుడు నేను ఒక పేపర్ మీద కంటెంట్ అంతా రాసుకున్నాను. అది నేను దాన్ని నా మనసు నుంచి మాట్లాడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడే రాసుకున్నాను. ఇప్పుడే నాకు సెషన్ గురించి నాకు తెలిసింది. ఇప్పుడే టక్ టక్ అని రాశాను. దాన్ని నేను కన్వే చేసినప్పుడు నా బాడీ లాంగ్వేజ్ కన్వే చేయదు. ఎందుకంటే చూస్తూ చదువుతున్నప్పుడు. చాలామంది మీరు స్పీకర్స్ గాని, ట్రైనర్స్ గాని ఎప్పుడైనా ముందల పోడియం మీద పెట్టుకొని మాట్లాడుతున్నారనుకోండి. ఆ మాట్లాడేది దీనికి అనుగుణంగా మీ బాడీ లాంగ్వేజ్ కన్వే అవ్వదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి థాట్ ప్రాసెస్‌కి అనుగుణంగానే నీ బాడీ లాంగ్వేజ్ కన్వే చేస్తుంది. ఇంకోటి బాడీ లాంగ్వేజ్ అనేది అబద్ధం చెప్పలేదు కూడా. మీ కంటెంట్‌లో అబద్ధాలు ఉండొచ్చు గానీ, మీ బాడీ లాంగ్వేజ్ అబద్ధం చెప్పేటప్పుడు కొంత షేక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇటు ఎక్స్‌ప్రెషన్‌లో కావచ్చు, జెస్చర్స్ కావచ్చు, పోస్చర్‌లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో, బాడీ లాంగ్వేజ్ అనేది 100% రియాలిటీ చెప్తుంది. సపోజ్ ఇప్పుడు చూసినటువంటి కోర్ట్ సీన్‌లో ఆ ఇద్దరి మధ్యల కమ్యూనికేషన్ చూస్తే బాడీ లాంగ్వేజ్ అనేది 5 రోల్స్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 5 రోల్స్ ఎలాంటి పోషిస్తుందంటే ఏదైతే మన ఇన్ఫర్మేషన్ చెబుతామో ఆ చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది రిపిటీషన్ జరుగుతుంది. నేను వాయిస్ ద్వారా చెబుతున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ నా బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేషన్ అవుతుంది. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో, ఆ చెప్పే ఇన్ఫర్మేషన్‌కి అనుగుణంగా నా బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైతే చెప్తుందో, అది ఒకసారి వాయిస్ ద్వారా వింటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఒకసారి బాడీ లాంగ్వేజ్ ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. దానివల్ల 2 సార్లు మేము చెప్పే కమ్యూనికేషన్ అనేది మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందంటారు. సో, అందుకనే ఇట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. నెక్స్ట్ రెండోదొచ్చేటప్పటికి మీకు ఇందాకనే చెప్పాను. కాంట్రాడిక్షన్. కాంట్రాడిక్షన్ మీన్స్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెబుతున్నామో అది జెన్యూన్ ఇన్ఫర్మేషనా కాదా అనేది మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సపోజ్ ఒక దొంగని ఇంటరాగేషన్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ని ప ప అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు చెబుతున్నప్పుడు వాళ్ళ కళ్ళు ఎటువైపు చూస్తున్నాయి? వాడి ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? వాడి బాడీ ఎలా ఉంటుంది? అనే ప్రతి మూవ్‌మెంట్‌ని అబ్జర్వ్ చేసి అతను అబద్ధం చెప్తున్నాడా? నిజం చెప్తున్నాడా? అనేది కూడా పసిగట్టగలుగుతారు. సో, కాంట్రాడిక్షన్ అంటే బాడీ లాంగ్వేజ్ అనేది అబద్ధం చెప్పదు. నిజాలే చెబుతది. గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి
మీరు చెప్పే ఇన్ఫర్మేషన్కి, మీ వాయిస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్కి సబ్స్టిట్యూట్గా కూడా మన బాడీ లాంగ్వేజ్ అనేది చేస్తుంది. సపోజ్ మిమ్మల్ని అవతల వాళ్ళని ఇలా రమ్మని చెప్పాను అనుకోనండి, నేను వాయిస్ అనేది మాట్లాడుకుంటా, నేను ఇలా ఇలా అన్నా అనుకోండి, అర్థమవుతా మురళీధర్ గారిని నేను మాట్లాడుతున్నాను, మురళీధర్ గారికి నా వాయిస్ వినిపించలేదు, బట్ నా బాడీ లాంగ్వేజ్ ద్వారా నేను పిలుస్తున్నాను. మురళీధర్ గారు నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? నేను ఏం చేశాను మిమ్మల్ని? అన్మ్యూట్ చేసుకోండి. సైగ చేశారు సార్. సైగ ఏం సైగ చేస్తున్నాను? ఇది అంటే ఏంటి అన్నట్టు? రమ్మని. రమ్మని. ఇలా అంటే? పొమ్మని. ఇలా అంటే? వద్దని. నేను నా వాయిస్ ద్వారా ఏం చెప్పలేదే, ఎందుకలా మీరు అన్ని అంత కరెక్ట్గా చెప్తున్నారు? నా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకుంటున్నారు? బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. బాడీ బాడీ లాంగ్వేజ్. లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజే కాదు, ఇది ఎందుకనంటే మన వాయిస్ ఇప్పుడు మూగవాళ్ళు ఉన్నారు, మూగవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు. వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అంతా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా జరుగుతుంది. అంటే వితౌట్ వర్డ్స్ వీ కెన్ స్పీక్ విత్ అవర్ బాడీ లాంగ్వేజ్. మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ని సబ్స్టిట్యూట్గా, అంటే వాయిస్కు సబ్స్టిట్యూట్గా కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాసెంటింగ్ అంటాం. అంటే ఏదైనా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ ఇంపార్టెన్స్ అనేది నా బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా రెండోసారి జరుగుతుంది. సపోజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ సెషన్ అన్నప్పుడు ఆ స్ట్రెస్ చేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా. అవతల వాళ్ళకి ఏం అర్థమవుతుంది, అరే ఇది చెప్పేది చాలా ఇంపార్టెంట్, మనం వినాల్సిందే అనే ఇంటెన్షన్ వాళ్ళలో క్రియేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నదానికి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నదానికి తేడా ఉంటుంది. అద్భుతం అన్నదానికి, అద్భుతం అన్నదానికి తేడా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ అది అద్భుతం అనేది ఇలా చూపించినప్పుడు ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఆ స్ట్రెస్ చేయటం అనేది మనం ఏదైతే ఇన్ఫర్మేషనో వాళ్ళకి కంపల్సరీ రీచ్ అవ్వాలని మనం ఆలోచించి మాట్లాడతామో, ఆలోచించి మాట్లాడేదానికి అనుగుణంగా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే జరిగితే అది ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. ఆ స్ట్రెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే అది ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చినప్పటికీ అప్రిసియేషన్ చేస్తుంటాం. సపోజ్ ఇక్కడ ఎవరిని తీసుకుందాం, ఎస్ సుదర్శన్ గారు, సుదర్శన్ గారు నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్కు చాలా అద్భుతంగా చేశారు. చిరంజీవి గారు ఏం చేశారంటే ఆయననే సుదర్శన్ గారు చాలా బాగా చేశారు అన్నాడు అనుకోండి, బాగుంటుందా బాగుండదా? ఎస్ అన్నోనా? బాగుంటుంది కదా, అరే సుదర్శన్ గారికి సూపర్. ఆ బాగుంటుందని ఓరల్గా చెప్పడంతో పాటుగా చాలా బాగా చేశారు సుదర్శన్ గారు అనేది చెప్పడంతో పాటుగా మీ భుజం మీద ఇలా టచ్ చేస్తూ వాహ్ సుదర్శన్ గారు చాలా బాగా చేశారండి అని జస్ట్ ఇలా టచ్ చేస్తూ చెప్పామనుకోండి, ఇంకా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఎఫెక్టివ్గా ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళలో ఒక మనసుకు అత్తుకుపోతుంది అనమాట. అంటే మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఓరల్గా జస్ట్ వాయిస్ ద్వారా చెప్పడం కాకుండా మన బాడీ లాంగ్వేజ్ వాళ్ళని టచ్ చేసినప్పుడు ఆ అప్రిషియేట్ చేసే విధానంలో అలా టచ్ చేయడం వల్ల దే ఫీల్ వెరీ హ్యాపీ. ఆ అప్రిసియేషన్ జనరల్గా మన టీచర్స్ కూడా మన స్టూడెంట్స్కి అలా అప్రిషియేట్ చేస్తున్నాడు, అరే బాగా చేసేవరా అన్నదానికి జస్ట్ వాడిని భుజం తట్టో లేదంటే తల తట్టో వాడికి ఒక అప్రిసియేషన్ ఇచ్చినాం అనుకోండి. మన పిల్లల్లో కూడా, మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం అప్రిషియేట్ చేస్తుంటాం, అరే బాగా చేసేవారు, అరే పని చేసుకొచ్చామంటే చాలా బాగా చేసావు నాన్న అన్నదానికి చాలా బాగా చేసావు నాన్న అని అలా టచ్ చేస్తూ జస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తూ కానీ అలాగా ఆ జస్ట్ టచ్ చేస్తూ మనం చెప్పడం వల్ల అవతల వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఇలా మెయిన్ రోల్ పోషించడం వల్ల 55% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ని బాడీ లాంగ్వేజ్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మనం కూడా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేస్తామంట. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో 55% ఇంపాక్ట్ చూపిస్తుంది మన బాడీ లాంగ్వేజ్. అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత ఇంపార్టెంటో. అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో వాయిస్ మాడ్యులేషన్ అనేది 38% ఇంపాక్ట్ చూపిస్తుందంట. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 100లో ఇది తీసేస్తే ఎంత మిగులుతుంది? ఎవరు ఫస్ట్ పెడతారో చూస్తాను. నాకు లెక్కలు రావు. ఎందుకంటే మా సార్ దగ్గర నేర్చుకోవటానికి వచ్చాను నేను ఈరోజు లెక్కలు. సత్యబాబు గారి దగ్గర నేర్చుకుంటాం. ఎస్, నాకు పర్సనల్గా పెట్టద్దు, డైరెక్ట్ ఓపెన్ టు ఆల్. ఎవరికి రావట్లేదా? 93%. ఇది 100ది సంధ్యారాణి మేడం. 93%. 100లో 93 తీసేస్తే ఎంత మిగులుతుంది?
7, sir. వావ్! 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 సూపర్, సూపర్, సూపర్ అండి. ఎగ్జాక్ట్‌లీ 7% కంటెంట్ అనేది. అంటే 93% నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అయినటువంటి బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ ఇంపాక్ట్ చూపిస్తే 7% కంటెంట్ ఇంపాక్ట్ చూపిస్తుందంట. అంటే సార్ రేపు మాకు జరగబోయే కంటెంట్ ప్రిపరేషన్ మాకు అవసరం లేదా? దాంతో మాకు పని లేదా? అని కంగారు పడకండే. సపోజు సుజాత మేడం ఏం చేశారంటే ఈరోజు చికెన్ కర్రీ సూపర్‌గా వండారు. వండి వడ్డిస్తున్నారు. వడ్డించేటప్పుడు అలా తింటూ అబ్బా! చాలా మంచి ఎసెన్స్ ఉంది. చాలా మంచి వాసన వస్తుంది. తిన్నప్పుడు నోట్లో పెట్టుకొని అబ్బా! ఇది కూడా ఉంటే ఇంకా బాగుండేదే అనిపిస్తుంది. సుజాత మేడం ఏం తక్కువై ఉంటుంది ఆ కర్రీలో? సాల్ట్ సార్. ఏంటమ్మా? సాల్ట్. సాల్ట్. వావ్! సూపర్ అండి. ఎంత బాగా చెప్పారో. యెస్. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటదది. అది ఉంటే ఆ టేస్ట్ అనేది 100% అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ కంటెంట్ కూడా ఉండాల్సిందే. ఆ 7% అనేది కంటెంట్ ఎంత ఇంపాక్ట్ అనేది, ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోండి. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలో, ఆ ఇన్ఫర్మేషన్ అని మనం కన్వే చేయడానికి ఆ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కంటెంట్‌లో ఉన్నటువంటి ఎమోషన్స్ గాని, ఎమోషన్స్ మన బాడీ లాంగ్వేజ్, మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా కన్వే అవుతాయి. అండ్ ఆ మనసులో ఆ కంటెంట్‌లో ఉన్నటువంటి భావాలు, ఫీలింగ్స్, థాట్స్, ఇంటెన్షన్స్ అన్నీ మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే జరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే కలిపి మనం ప్రజెంటేషన్ చేస్తామో, ఎదురుగా ఉన్న ప్రతి పార్టిసిపెంట్‌లో కూడా ఇంటెన్షన్‌ని, ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసి మన ప్రజెంటేషన్ అద్భుతంగా రీచ్ అయ్యటానికి ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఈ 3 ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయంటే అంత ఇంపాక్ట్ చూపిస్తాయి. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా కూడా మన కమ్యూనికేట్ చేసే విధానంలో డిస్టర్బెన్స్ అవుతుంది. మనము మన జూనియర్స్‌కి ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి, ఇది నాకు ఇలాగ కావాలని చెప్పటం అనేది జరగాలి. జరిగిందనుకోండి. మీకు దానికి అనుగుణంగా మీరెలా కోరుకున్నారో దానికి అనుగుణంగా మనం వాళ్ళు రిజల్ట్ చేయలేకపోతే ఇమ్మీడియేట్‌గా వాళ్ళని మనము అరుస్తామా? అరవమా? నేనేం చెప్పాను? మీరేం చేశారు? అని అంటామా? ఇక్కడ అందరూ ఏం చేస్తామంటే మీదే తప్పు, మీదే తప్పు అని చెప్తాం. కానీ మనము కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయలేకపోతేనే మన రిజల్ట్ గూడా వాళ్ళ దగ్గర నుంచి అట్నే వస్తాయి. మీరు కమ్యూనికేషన్ ఎంత బాగా చేయగలిగితే మనకు రిజల్ట్ గూడా సేమ్ వస్తాయి. దట్ ఈస్ వాట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్‌లో మీకు ప్రతిరోజు జరిగేటటువంటి ఈ సెషన్స్ చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా వచ్చేటటువంటి బాడీ లాంగ్వేజ్ ఈ అసైన్‌మెంట్స్ ఇస్తారు. ప్రతి అసైన్‌మెంట్ చేసుకుంటూ వస్తేనే మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకునేది రోజు రోజుకి మీరు చేస్తున్నటువంటి అసైన్‌మెంట్‌లు అండ్ మా వాళ్ళు మీ అసైన్‌మెంట్స్‌కి ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటే మీరు దాన్ని రెక్టిఫై చేసుకుంటూ పోతుంటే మీలో ఆ మార్పు అనేది గమనిస్తుంటారు. ఆ మార్పుకు మీ ఎదురుగా ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని వాళ్ళందరూ గూడా అంటుంటారు. రోజు రోజుకి మీలో ఏదో మార్పు కనిపిస్తుంది. కొత్తగా మాట్లాడుతున్నావు, కొత్తగా చూస్తున్నావు, కొత్తగా మీ యాటిట్యూడ్ ఉంది, బిహేవియర్ ఉంది. ఏం జరుగుతుంది అనకపోతే నన్నడగండి. సో, అలా జరగాలంటే ఈ సెషన్స్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ అసైన్‌మెంట్ ఇంపార్టెంట్. ఎంతమంది అసైన్‌మెంట్ చేస్తానికి రెడీగా ఉన్నారు? అరె! సూపర్ అండి. సూపర్. సో, బాడీ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు మెయిన్ టాపిక్ కాబట్టి బాడీ లాంగ్వేజ్ ద్వారా మనము ట్రైనర్‌గా రేపు రోజు ఒక స్పీకర్‌గా గాని, ట్రైనర్ గాని మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్‌గా రీచ్ అవ్వాలన్నా ప్రతి ఒక్కరికి కూడా మీరు చాలా బాగా చెప్పారనే ఆ అప్రిసియేషన్ మనం రీచ్ అవ్వాలంటే మనకు రావాలంటే ఎట్ ద సేమ్ టైమ్ మన యొక్క స్టేజ్ ఫియర్‌ని కూడా ఓవర్‌కమ్ చేయడానికి ఈ బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మెహర్‌బియాన్ గారంటారు బాడీ లాంగ్వేజ్ అనేది ఆయన పరిశోధన చేశారనమాట. బాడీ లాంగ్వేజ్ ఇంపాక్ట్ ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు చూపించగలుగుతుంది? ఎందుకు ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని మీద పరిశోధన చేసి బాడీ లాంగ్వేజ్ అనేది అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవాలా? వద్దా? అని ఉన్నా కూడా మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మన హ్యాండ్ జెస్చర్‌ల ద్వారా కావచ్చు, మీరు నించున్న కాన్ఫిడెంట్ పోస్చర్ ద్వారా కావచ్చు, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్‌లో ఉన్నటువంటి భావాలను మీ ఎక్స్‌ప్రెషన్ ద్వారా ఎక్స్‌ప్రెసివ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడంలో కావచ్చు, వాళ్ళని చూస్తూ మీరు మాట్లాడినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుందని చెప్పేసి ఆయన పరిశోధనలో చెప్పడం జరిగింది. అందుకనే ఇంటర్వ్యూ చేస్తానికి ఎవరినైనా మన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకోవటానికి కూర్చున్నాడో అతను డోర్ తీసి లోపలికి ఎంటర్ అవ్వడంతోటే ఆ క్యాండిడేట్ మనకు పనికొస్తాడా లేడా అని కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా రిసీవ్ చేసుకుంటాడంట. ఎదురుగా ఉన్నటువంటి క్యాండిడేట్ అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను కూర్చున్న విధానము,
ఆయన ఆన్సర్ చేస్తున్నప్పుడు ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ, లేదంటే ఐ కాంటాక్ట్ కానీ, ఇవి ఎలా ఉన్నాయి, ఆయన ఆన్సర్ చేసినప్పుడు ఆ ఆన్సర్ చేసే విధానంలో, కమ్యూనికేట్ చేసే విధానంలో ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని అప్పుడు దాని ద్వారా కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారంట. ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నదనేది కాదు, ఎంత ఇన్ఫర్మేషన్ ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ వాట్ అందుకే ఫస్ట్‌నే మీకు చెప్పాను. ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారైనా కూడా ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, అలా ఇంపాక్ట్ చూపించే దాంట్లో ఈ బాడీ లాంగ్వేజ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి, అది మనం ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయాలంటే మీరందరూ కూడా ఒక ట్రైనర్ అయిపోయి స్టేజ్ మీదకొచ్చేసి మాట్లాడాలన్నప్పుడు ఫస్ట్ మోస్ట్ ఇంపాక్ట్ చూపించేది. సపోజ్ నేను రాగానే ఈయన చెప్పేది వినాలి అని అనిపించేది ఏంటి? ఎవరు పెడతారు ఫస్టు? కొల్లా శ్రీనివాసరావు గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎనీ డౌట్? ఎనీ ఆపాలా? మళ్ళా వీడియో ఆఫ్ చేసుకున్నారు. ఏమి ఇంపాక్ట్ చూపిస్తుంది? అసలు ఏముంటే ఈయన చెప్పేది విందాము అని అనిపిస్తుంది? వావ్! ఇంట్రడక్షన్, అపియరెన్స్, వావ్! సూపర్. గ్రీటింగ్స్, గ్రేట్, సూపర్. సంధ్యారామ్ మేడం అపియరెన్స్ అన్నారు. అపియరెన్స్ అంటే ఏంటి? అపియరెన్స్‌లో ఏమొస్తుంది? అడ్రెసింగ్ ద గ్యాదరింగ్స్, ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్, స్మైల్. వావ్! సూపర్ అండి. చిరంజీవి గారు, సుబ్బారావు సార్ చాలా యాక్టివ్ ఉన్నారు మన పార్టిసిపెంట్స్. నో డౌట్. ఇది రాకింగ్ బ్యాచ్ కాబోతుంది. యెస్. అటైర్ అండ్ బాడీ లాంగ్వేజ్. వావ్! సూపర్. అఖిల్ గారు, ఎల్ఐసి డిఓ. వావ్! ఎల్ఐసి డిఓ గారు కూడా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఇంట్రొడ్యూసింగ్. యెస్. సూపర్. సూపర్ అండి. ఎగ్జాక్ట్‌లీ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చెప్పే దాంట్లో 100% మా డిఓ గారు చెప్పారు. అంతకుముందు సంధ్య మేడం చెప్పారు. మన అటైర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టేజ్ మీదకొస్తూనే మన అటైర్ గనక కరెక్ట్‌గా లేకపోతే సపోజు మన తల దగ్గర నుంచి కాళ్ళ వరకుని అబ్జర్వ్ చేస్తారంట. దాన్ని బట్టి అర్థమైపోతుందంట ఇతను చెప్పేది విందామా? వద్దా? అని. ఎందుకంటే మనం స్టార్ట్ చేయటమే జరగలేదు. బట్ స్టార్ట్ చేసిన దాన్ని వినాలి అని అనిపించేలా ఉంటుంది. ఇనాలనిపించింది మన అటైర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో స్టేజ్ మీదకొస్తూనే సపోజు నా జుట్టు అనేది దువ్వకుండా చింపిరి జుట్టేసుకొనొచ్చాను. అప్పుడు మీకు నేను చెప్పేది వినాలి, లేదంటే నన్ను చూడాలనిపిస్తదా? యెస్సా? నోనా? నో. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకనంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా ఒక నీట్ డ్రెస్సింగ్‌తో పాటుగా నీట్ హెయిర్ స్టైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాకు జుట్టే లేదంటే హ్యాపీ. ఇంకా నో ప్రాబ్లమ్. బట్ జుట్టున్నప్పుడు ఆ జుట్టున్నమ్మ కొప్పేసుకుంటే బావుంటుందంటారు గదా! అట్లాగే జుట్టున్న వాళ్ళు దువ్వుకొనొస్తే నీట్ హెయిర్ స్టైల్ ఒక రెస్పెక్టబుల్ పర్సనాలిటీ అనేది తెలుస్తుందనమాట. డిఫరెంట్ హెయిర్ స్టైల్ డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్‌కి ఉపయోగపడుతుంది కానీ, మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా ఒక నీట్ డ్రెస్సింగ్, నీట్ హెయిర్ స్టైల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నీట్‌గా దువ్వుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైనర్‌గా గాని, ఒక స్పీకర్ గాని మనం వెళ్ళినప్పుడు, మనకు అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా కూడా దువ్వెన మాత్రం పెట్టుకోండి. అక్కడికెళ్ళే ముందు రీచ్ అయ్యాక లేదంటే దువ్వుకొని మనం స్టేజ్ మీదకెళ్తే బావుంటుంది. దిట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత ఇది చెప్తూ ఉంటే మనకు ఇక్కడ మా చిరంజీవి గారి దగ్గర నుంచి మా మురళీధర్ గారి వరకు వీళ్ళు కోపం వస్తుందేమో వీళ్ళకి గానీ చెప్పక తప్పదు. ఎందుకంటే గడ్డం అడ్డమేం కాదండి. నో డౌట్. మురళీధర్ గారు పెంచుకోండి. నో డౌట్. బట్ నాకు 3 రోజుల క్రితం మా చిరంజీవి గారు చెప్పారు. సార్ మీ సెషన్ తీసుకోవాలి అని. నేను 3 రోజుల నుంచి షేవింగ్ చేయకుండా వచ్చాననుకోండి. ఎట్లా అనిపిస్తుంది? ఫ్రెష్‌నెస్ అనిపిస్తుందా? ఈయన బాడీ మీదకి ఈయనకే సోయలేదు గానీ మనకు చెప్తానికి వచ్చాడా అనే ఫీలింగు ఆళ్ళలో కనుతానికి అవకాశం ఉంటుంది. గడ్డం పెంచుకున్నోళ్ళు హ్యాపీగా పెంచుకోండి. ట్రిమ్మింగ్ చేసుకోవటం గానీ, లేదంటే షేవ్ చేసుకోవటం గానీ బావుంటుంది. బట్ 2, 3 రోజుల నుంచి మనము షేవింగ్ చేయకుండా వస్తే ఏమవుతుందంటే, అవతల వాళ్ళకి మనం ఆ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం కాకుండా పోతాం. సో, వాళ్ళు రిసీవ్ చేసుకునే దాంట్లో ఇబ్బంది పడతాం. సో, అందుకనే నీట్ షేవింగ్ గూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటుగా డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? నేను బొమ్మల టీ షర్ట్ ఏసుకొని మాట్లాడుతున్నాననుకోండి. మీరందరూ నేను చెబుతున్నప్పుడు నన్ను చూస్తారా? నా బొమ్మల టీ షర్ట్‌ని చూస్తారా చెప్పండి? మీరు ఎవరు పెడతారు చాట్‌లో? మీకు ఇంపాక్ట్ ఏది చూపిస్తుంది? నా బొమ్మల టీ షర్టా? నేనెంత ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా చెప్తున్నాను. బట్ మీరందరి ఫోకస్ ఎటుపోతది? అరే! టీ షర్ట్ సూపర్ సార్. వండర్‌ఫుల్. ఎగ్జాక్ట్‌లీ మై డియర్ ఫ్రెండ్స్. ఆ టీ షర్ట్ మీదకే ఫోకస్ పోతుంది. అది లాగేస్తది.
సో అందుకనే మనం వేసుకున్న డ్రెస్ అనేది ఫార్మల్ డ్రెస్ లైట్ కలర్స్ ఉంటే బాగుంటుంది. ఇలా లైట్ కలర్ వేసుకున్నాను, సపోజ్ వైట్ షర్ట్ వేసుకున్నాను, ఇలాంటి షర్ట్ వేసుకున్నాము. దీంతో పాటుగా ఈవెన్ కింద నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, కింద రెడ్ పాయింట్ వేసుకున్నాను అనుకోండి, ఎట్టుంటది? అట్టుంటది. మీరు ఎలా నవ్వారో అలా ఉంటదనమాట. సో అందుకనే బ్లాక్ పాయింట్ గాని, బ్లూ పాయింట్ గాని, డార్క్ బ్లూ పాయింట్లు గాని వేసుకుంటే అది ఫార్మల్ డ్రెస్సింగ్ అనమాట. సో వైట్ షర్ట్ వేసుకున్నాను, బ్లాక్ పాయింట్ వేసుకున్నాను, మధ్యలో రెడ్ బెల్ట్ పెట్టుకున్నాను అనుకోండి, ఇంకెట్టుంటది? అందరి ఫోకస్ అదే లాగేస్తుంది. ఏదైతే ఆడ్‌గా కనిపిస్తుందో దాని మీదకి వెళ్ళిపోతాయి అందరి చూపులు. ఎంతసేపు మన సెషన్‌లో మనం చెప్పే ఇన్ఫర్మేషన్‌లో వాళ్ళు కాన్సంట్రేషన్ చేద్దామని ఫీల్ అవుతున్న టైంలో కూడా అది లాగేస్తుంటుంది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్‌ని. వాళ్ళ యొక్క ఫోకస్‌ని. సో దట్ ఈస్ వాట్ ఆడ్‌గా కనిపించకూడదు. ఫార్మల్‌గా కనిపించాలి. బ్లాక్ బెల్ట్ పెట్టుకుంటే బావుంటుంది. అండ్ షూ కూడా బ్లాక్ షూ వేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇవన్నీ చెబుతుంటే హసీనా మేడం దగ్గర నుంచి మా సంధ్య గారి దగ్గర వరకు, లక్ష్మి గారి వరకు వీళ్ళనుకుంటున్నారు, "సార్ మీరందరూ బాయ్స్ పక్షపాతులు సార్. మా గురించి అస్సలే చెప్పట్లేరు" అని అనుకుంటున్నారు గదా! మన ఇండియన్ కల్చర్ అమ్మల గురించి చెప్పాల్సిన అవసరం ఏముందండి? మీరందరూ వేసుకునేటటువంటి మీ కల్చర్ మన డ్రెస్సింగ్ అనేది, స్టైల్ అనేది చాలా బావుంటుంది. హ్యాపీగా చుడిదార్స్ ఏసుకున్నా ఏసుకోండి. అదర్‌వైజ్ శారీస్ కట్టుకున్నా హ్యాపీ నో డౌట్. బట్ మనం పేరెంటానికి ఎళ్ళేటప్పుడు ఏసుకుంటామే, జిగేల్ అనేవి మాత్రం వేయకండి. ఎందుకంటే అనవసరంగా వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదకొస్తది. అంతే. అంతకుమించి ఏమి లేదు. ఈ పవిట అంటే మనము చున్నీ ఏసుకున్నప్పుడు, లేదంటే పవిట వేసుకున్నప్పుడు దానికి ఒక పిన్ను పెట్టేయండి. మనం ఇలా సర్దుకుంటున్నాం అనుకోండి, మాట్లాడుతూ ఇలా సర్దుకున్నా వాళ్ళ ఫోకస్ దాని మీదకి ఫోకస్ అయితుంది. సో, దానివల్ల డిస్టర్బెన్స్ మీ సెషన్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరు. అదొక్కటే. అని అనుకుంటున్నారు గదా! ఇంకొకటుంది. అదేంటంటే ఇప్పుడు సపోజు సుజాత గారు ఇప్పుడే వీడియో ఆఫ్ చేశారు. సో, ఆవిడనే తీసుకుంటా నేను. ఎందుకంటే వీడియో ఆఫ్ చేశారు గాబట్టి. సుజాత గారు సెషన్ తీసుకోవడానికి మా చిరంజీవి గారు పిలిచారు. చిరంజీవి గారు పిలిచారు గాబట్టి ఆవిడ మంచి లాంగ్ నెక్లెస్ ఏసుకొని స్టేజ్ మీదకొచ్చారనుకోండి. సపోజ్ షేక్ హసీనా మేడం ఎలా ఉంటుంది? ఈ లాంగ్ నెక్లెస్సు ఎన్ని తులాలయ్యుంటుందా అని ఆలోచిస్తుంటాను. సంధ్యారాణి గారికేమనిపిస్తుంది? ఈ లాంగ్ నెక్లెస్ ఏ షాప్‌లో కొనుంటారా అని ఆలోచిస్తుంటారు. అండ్ సంధ్యారామ్ మేడంకేమనిపిస్తదంటే, ఏదేమైనా ఈ మంత్‌లో నేను ఈ లాంగ్ నెక్లెస్ కొనిచ్చుకోవాల్సిందే అనిపిస్తుంది. కదా! నాలాంటి వాడికేమనిపిస్తదంటే, ఈ లాంగ్ నెక్లెస్ నేను కొట్టేస్తే ఎన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చా అనిపిస్తుంటది. సో, అందరి ఫోకసు ఇన్ని డిఫరెంట్‌గా ఆలోచించటానికి అవకాశాన్ని ఎవరిచ్చిండ్రు? మనమే ఇచ్చాం. సో, అందుకని ఆర్నమెంట్స్ అనేది చిన్న చిన్నవి పెట్టుకోండి. పెట్టుకోవద్దంటలేను, హ్యాపీగా పెట్టుకోండి. అవి ఫోకస్ అవ్వకుండా చూసుకోండి. సింపుల్ అంతకు మించి ఏం లేదు. మనం వేసుకున్నటువంటి డ్రెస్సు మన మీద అంటే మనల్ని ఎలివేట్ చేసేటట్టుగా ఉండాలి గానీ, అది ఎలివేట్ అవ్వకూడదు. అవి ఎప్పుడైతే ఎలివేట్ అవుతాయో, వాటి మీదకి ఫోకస్ పోతుంది. వాటి మీదకి కాన్సంట్రేషన్ పోతుంది. దానివల్ల మీరు చెప్పే టాపిక్ ఎంత ఎఫెక్టివ్‌గా ఉన్నా, ఎంత మంచి టాపిక్‌ని ఎంత మంచి కంటెంట్ మీరు కన్వే చేస్తున్నా గూడా వాళ్ళకు రీచ్ అవ్వదు. అందుకనే ఇది కూడా ఇంపార్టెంట్. అవునా? కాదా? సారీ కాదా? సూపర్. సూపర్. వీడియోలు చాలా మంది ఆఫ్ చేస్తున్నారబ్బా! నేను వైజాగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే నేను శ్రీకాకుళం దాకా తిరుగుతూనే ఉంటాను మధ్యలో మధ్యలో. సో, అందుకనే. అయ్యో! డ్రైవింగ్‌లో అది జర్నీలో ఉన్నవాళ్ళు నో ప్రాబ్లమ్ వీడియోలు ఆఫ్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ వీడియోలు ఆన్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ. ఓహ్! రోజా మేడం మీరు డ్రైవింగ్‌లో ఉన్నారా? ఓహ్ మై గాడ్! ఓకే. సో, దట్ ఈస్ వాట్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ అయిపోయింది. డ్రెస్సింగ్ తర్వాత మనము స్టేజ్ మీదకొస్తూనే మంచి అటైర్ తోటొచ్చాము. స్టేజ్ మీదకొస్తూనే మిమ్మల్ని చూస్తూ అవతల వాళ్ళు గూడా ఇంప్రెస్ అవుతూ, మీరు ఏం చెబుతారో వినాలి అనుకుంటుంటే, మనం కూడా మన ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్‌లో అది ఎక్స్‌పెక్ట్ చేసి, అది ఉన్న వాళ్ళని చూస్తూ మనము మన సెషన్ స్టార్ట్ చేస్తే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు అది మనలో ఉంటూ, అవతల వాళ్ళకి కూడా కల్పిస్తూ, మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్‌గా రీచ్ అవ్వడానికి ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అది ఏంటి? అది కూడా కమ్యూనికేషన్‌లో చాలా ఇంపార్టెంట్. సామ్రాజ్యం మేడం నోట్ల చెప్పేస్తున్నారు. ఆవిడకి అవకాశం ఇచ్చేస్తా. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. చాలా యాక్టివ్ ఉన్నారు మేడం. అన్‌మ్యూట్ అవ్వట్లేదా? ఎవరు చెప్తారు? సార్ వావ్! విషింగ్. యాహ్! మేడం చెప్పండి.
సార్ ఫస్ట్ ఇంపాక్ట్ చూపించేది ఏంటి? మీరు స్టేజ్ మీదకి వస్తూనే సపోజ్ నన్ను చూస్తూనే నాలో మీకు స్మైల్ ఇంపాక్ట్ ఏం చూపిస్తుంది? స్మైల్ భలే కనిపెడతారండి. ఎంత మంచి స్మైల్‌గా చెప్పారు మేడం. థాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మన ఎదురుగా ఎవరైనా కానీ, కొత్త వాళ్ళు కానీ, పాత వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ ఎదురుగా వస్తున్నప్పుడు మనం ఒక మంచి స్మైల్ ఇస్తే వాళ్ళకు ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ జరిగినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా అదే స్మైల్ ఇస్తానికి అవకాశం ఉంటుంది. సపోజ్ అఖిల్ గారు ఎల్ఐసి డిఓ, నేను ఎల్ఐసి ఏజెంటు. డిఓ గారు వస్తున్నారని చెప్పేసి నేను ఆయన వైపు నేనెందుకు చూడాలి? ఆయనతో నాకేం పని చెప్పేసి నేను ఇలా తిప్పుకున్నాను అనుకోండి తల. అఖిల్ గారు ఏం చేస్తారు? ఆయన నాకేంటని ఆయన ఇలా తిప్పుకోవడానికి అవకాశం ఉంది. మా మధ్యలో ఏమైతుంది? వైరం స్టార్ట్ అవుతుంది. అదే సార్ వస్తున్నప్పుడు నేను ఒక మంచి స్మైల్ ఇచ్చాననుకోండి, అతని వైపు నుంచి కూడా మంచి స్మైల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్మైల్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మోస్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ స్మైల్ అనే దానికి లాఫ్‌కు మళ్ళా డిఫరెంట్ ఉంది. సపోజు పురంధర సాయి గారు ఏం చేశారంటే ఒక జోక్ ఏశారు. ఆయన జోక్ నాకు నవ్వు రాలే. నవ్వాను. పురంధర సాయి గారు మీకు నవ్వు రాలేకున్నా నవ్వాడనే అది తెలుస్తుందా? తెలవదా? యెస్సా? నోనా? మీరు జోకేశారు. ఆ జోక్ నాకు నవ్వు రాలేదు. కానీ మీరు నవ్వాను. ఆ నవ్వినట్టుగా అదే జోక్ నవ్వు రాకపోయినా నవ్వాడని అనిపిస్తదా? అనిపించదా మీకు? అనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకనంటే అది ఫేస్‌లోనే కనిపిస్తుంది. బట్ స్మైల్ అనేది మై డియర్ ఫ్రెండ్స్ ఇది సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేసే దాంట్లో ఫేక్ అనేది ఉండదు. ఎక్కడికెళ్ళినా త్రూఅవుట్ ఏ లాంగ్వేజ్‌లో అయినా కూడా కమ్యూనికేషన్‌లో ఈ స్మైల్ అనేది మన ఫేస్‌లో ఉంటే ఎవరితోటైనా కూడా ఇట్లే కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే గాలిబ్ అనే ఒక కవి చెప్పాడు. గాలిబ్ గారు మీరెలా ఉన్నారు అని అడిగితే గాలిబ్ గారు ఇలా చెప్పారు. జిందగీ మే గమ్ మే దర్ద్ హై, దర్ద్ మే మజా హై, ఓ మజా మే హమ్ హై అంటాడాయన. జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎంతమందికి ఉండవండి? ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాళ్ళ లెవెల్ ప్రకారంగా. కానీ ఎవరైతే వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తారో వాళ్ళే చరిత్రను తిరగరాస్తారో, వాళ్ళే చరిత్రలో మిగిలిపోతారు. సో, బీ స్మైల్ మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్‌లో ఎప్పుడూ కూడా స్మైల్ వదిలిపెట్టకండి. స్టేజ్ మీదకొస్తూనే మా ఆవిడ నేను వచ్చి స్టార్ట్ చేసే ముందు నన్ను ఏం చేశారంటే లేట్‌గా వచ్చావని నన్ను కొట్టింది. విపరీతంగా అండి. నిజమండి. ఎందుకలా చూస్తున్నారు ఆశ్చర్యంగా? కొట్టింది. కానీ ఇంతమంది పార్టిసిపెంట్స్ ముందల నేను బాధపడుతూ వచ్చి మాట్లాడితే బాగుండదా? ఒక మంచి స్మైల్ అదంతా పక్కన పెట్టేసి మంచి స్మైల్ ఇస్తూ మాట్లాడితే బాగుంటుందా? సో, అందుకనే మై డియర్ ఫ్రెండ్స్ కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరైనా కూడా మనం మంచి స్మైల్ తోటి కమ్యూనికేట్ చేసినప్పుడు ఏదో ఒక టైంలో వాళ్ళ కోపం నుంచి స్మైల్‌లోకి రావడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రైనర్‌గా మనం ముందుకెళ్ళాలన్నప్పుడు ఒక స్మైల్ అనేది మీరు ఎక్కడికెళ్ళినా కూడా ఒక మంచి స్మైల్ ఇస్తున్నప్పుడు అవతల వాళ్ళకి ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ రీచ్ అయినట్టుగా ఉంటుంది. పాజిటివ్ మెసేజ్‌ని వాళ్ళకి పంపించినట్టుగా ఉంటుంది. అందువల్ల అవతల వాళ్ళందరూ కూడా మనతో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనకు అవతల వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుంది. ఎప్పుడైతే స్మైల్ కాకుండా ఒక సీరియస్‌గా ఉంటామో వాళ్ళకు మన మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది. సో, అందుకనే కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఈ స్మైల్ గూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సో, బీ స్మైల్ హసీనా గారు, షేక్ హసీనా రఫీ గారు. Yes, హ్యాండ్ sir. రైజింగ్. Happy evening, sir. హ్యాపీ ఈవెనింగ్ అండి. Sir, about this smile, I have an example, sir. As we are working in hospital field, so hospital field లో మన దగ్గరికి వచ్చే పేషెంట్ ఎవరైతే ఉంటారో ఒక లిటిల్ లిప్ మూమెంట్ తో పేషెంట్ కి గ్రీటింగ్స్ ఇస్తే దిల్ గెట్ లైక్ అప్నాపన్ లాగా వచ్చేస్తుంది సార్. వీళ్ళు మన వాళ్ళే అండ్ వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కానీ అట్ లాస్ట్ ఫైనలీ అటు ఇటు వెళ్ళి లాస్ట్ మన దగ్గరకు వస్తారు సార్. ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని చెప్పేసి ఈవెన్ నిజం లైక్ ఇన్ చెప్తున్నా. కానీ ఎక్కడికి వెళ్ళిన గ్యాదరింగ్స్ లో కానీ దే విల్ ఫీల్ లైక్ దట్. సో వీళ్ళు నాకు ముందే తెలిసినట్టున్నారు, ఎక్కడో చూసినట్టున్నాను వీళ్ళని, కానీ గుర్తుపట్టట్లేదు అనేసి ఒక ఫీలింగ్ వస్తుంది సార్. సో ఫీలింగే మనకి కాదు పేషెంట్స్ దగ్గర మీరు ఆ స్మైల్ గనక ఇస్తే అవతల వాళ్ళకి 20% ప్రాబ్లమ్ తగ్గిపోతుంది. ఎస్ సార్, అఫ్ కోర్స్. ఎందుకంటే అరే! మన అనే ఫీలింగ్‌తో రావటం వల్ల ఆ లోపటున్న బాధ గూడా బయటకొచ్చేసి ఎళ్ళిపోతది. ఎస్ సో, సార్. దానివల్ల మీతో కమ్యూనికేట్ చేయటం ఈజీ అయిపోతుంది. వాళ్ళు వాళ్ళ బాధను గూడా చెప్పుకుంటారు. ఆ బాధతో సగం తగ్గిపోతుంది. మీరిచ్చే మెడిసిన్‌తో మొత్తం తగ్గిపోతుంది. ఎస్ సార్, అఫ్ బీ కోర్స్. స్మైల్ మేడం. మీ స్మైల్ బావుంది. అలాగే మెయింటైన్ చేయండి. థాంక్ యూ సో మచ్. యెస్.
సో స్మైల్ బాగుంది, మంచి స్మైల్ తోటి మీరు స్టేజ్ ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటది? ఎందుకంటే ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ అది కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఎవరు చెప్తారు? స్మైల్‌తో పాటుగా. ఎవరు చెప్పరా? చాట్‌లో ఎవరు పెడతలేరు? అటెన్షన్ సార్, ఆడియన్స్ మీద అటెన్షన్ మన మీద ఉండాలంటే ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆడియన్స్ మీద అటెన్షన్ సార్. ప్రతి ఒక్కరు మన మీద ఫోకస్ అవ్వాలంటే మన ఐ కాంటాక్ట్ అనేది ప్రతి ఒక్కరి మీద జరుగుతూనే ఉండాలి, మూవ్ అవుతూనే ఉండాలి. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. వండర్ఫుల్. సంధ్య రాణి మేడం గారు, సంధ్య రామ్ గారు ఉన్నారు, సంధ్య రాణి గారు ఉన్నారు. వావ్, సూపర్. ఓకే, గ్రేట్. సో ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారో, ఇప్పుడే జాయిన్ అయినటువంటి మా అమ్మాజీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను అన్నప్పుడు, ఇక్కడ ఉన్న కార్నర్లో ఉన్నటువంటి సుజాత గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, మా మెంటర్ సత్యనారాయణ గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, ఈ కార్నర్లో ఉన్నటువంటి సంధ్యారాణి గారు ఫీల్ అవ్వాలి నన్ను మాట్లాడుతున్నారని, పివి శ్రీనివాసరావు గారు ఫీల్ అవ్వాలి నన్ను మాట్లాడుతున్నారని, మా సామ్రాజ్యం గారు రాస్తున్నారు ఆవిడ కూడా ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడే వీడియో ఆన్ చేసినటువంటి ఈశ్వరరావు గారు కూడా ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. అంటే ప్రతి ఒక్కరూ కూడా నన్ను చూస్తూ మాట్లాడుతున్నారనే ఫీలింగ్ కలిగించాలంటే మన ఐ మూమెంట్ అనేది, ఐ కాంటాక్ట్ అనేది ప్రతి ఒక్కరిని కూడా రీచ్ అవ్వాలి. ఐ కాంటాక్ట్ అప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే ఎస్ నన్ను చూస్తూ మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నా కూడా ఆయన చూస్తున్నాడు, మనం వినండి అనే అవతల వాళ్ళని కూడా మన సెషన్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది ఐ కాంటాక్ట్ అనేది. ఈ ఐ కాంటాక్ట్ ఎలా ఇవ్వాలంటే సపోజ్ మన ఎదురుగా 2 వరుసల్లో కూర్చున్నాను అనుకోండి, అక్కడ మిడిల్లో ఒక స్పాట్ పెట్టుకొని ఎం షేప్లో కానీ డబ్ల్యూ షేప్లో కానీ అదర్వైజ్ జెడ్ షేప్లో వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళకు మాత్రం మనం వాళ్ళని చూస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. అంటే ఎం షేప్లో ఉన్నా అని చెప్పేసి ఎమ్ము అనకండే, మనకేదో ప్రాబ్లం ఉందనుకుంటారు మళ్ళా. అలా కాదు, మీ ఐ మూవ్ అవ్వాలి. ఐ బాల్ మూవ్ అవ్వాలి, కానీ మీ హెడ్ మూవ్ వద్దు. జడ్డు అన్నారు అనుకోండి, వీడికేమో జిడ్డు వచ్చింది అనిపిస్తుంది. సో డోంట్ డూ దట్. మన ఐ మాత్రమే మూవ్ అవ్వాలి. సపోజ్ మన ఎదురుగా ఒక యూ వరుసలో కూర్చుని అనుకోండి, యూ షేప్లో మూవ్ అవుతుండాలి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అంతే తప్ప మీ ఫేస్ యూ అని మూవ్ అవ్వద్దు. ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ మీద మీ ఐ మూవ్మెంట్ మూవ్ అవ్వాలి, కానీ మీ ఫేస్తో మీ ఐ మూవ్ అవ్వద్దు. అది నేను చెప్పబోయేది. ఈ ఐ కాంటాక్ట్ అనేది ఏం చేస్తుందంటే అవతల వాళ్ళ ఇంటెన్షన్ని మనకు గ్రాప్ చేస్తుంది, వాళ్ళ ఫోకస్ మన సెషన్ మీద ఉండేటట్టుగా చేస్తుంది, మనకు వాళ్ళకు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ను తగ్గిస్తుంది. మనం చెబుతున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇలా చెబుతున్నప్పుడు మాకు సామ్రాజ్యం మేడం అన్నారు, సార్ మీరు భలే ఉన్నారు సార్, మొన్న నేను మాట్లాడటానికి వెళ్ళాను ఒక సెషన్లో, నేను ఇలా ఐ కాంటాక్ట్ ఇవ్వమన్నారని చెప్పేసి చూస్తున్నప్పుడు ఒక ఆయన ఇలాగే చూస్తున్నాడు సార్, ఆయనకు అర్థమవుతుందో అర్థం కాక నాకు అర్థం కాక నేను స్టక్ అయిపోయాను సార్, మీరు బాగానే చెప్తున్నారు అంట. ఇట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి, అవునా కదా? అందుకనే మీకు ఒక టెక్నిక్ చెప్తాను. ఏంటంటే, కావాలా వద్దా టెక్నిక్? ఎస్ సార్. అరే సూపర్ అండి, మీరందరూ కూడా ఎంత మంచి యాక్టివ్ ఉన్నారో, గ్రేట్ వైజాగ్. ఇక్కడ ఏం చేయాలంటే మన ఐ కాంటాక్ట్, అవతల వాళ్ళ ఐ కాంటాక్ట్ని ఇలా చూస్తూ మాట్లాడమంటలేను నేను, వాళ్ళ ఫేస్, వాళ్ళ ఫోర్ హెడ్ మీద మీరు ఐ మూమెంట్ చేశారనుకోండి, వాళ్ళకు మాత్రం మీతో ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తున్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది. మీరేం చేస్తున్నారు, వాళ్ళ ఫోర్ హెడ్ మాత్రం చూస్తున్నారు, వాళ్ళ ఫోర్ హెడ్ మీద ఇలా మూవ్ అవుతూ చేస్తున్నారు మీ ఐ కాంటాక్ట్ని, వాళ్ళకి మాత్రం ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనం చూస్తున్నారనే ఫీలింగ్ వాళ్ళలో కలిగి మన సెషన్లో ఇన్వాల్వ్ జరుగుతుంది, మన సెషన్ మీద మన కంటెంట్, మన ప్రజెంటేషన్ మీద వాళ్ళ ఫోకస్ పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకు మధ్యలో కమ్యూనికేషన్ అనేది కన్వే అవ్వటంలో ఈజీ అవుతుంది. ఇన్వాల్వ్ అయ్యారంటే ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేది రీచ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ కాంటాక్ట్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. అవునా కాదా? సో వండర్ఫుల్. ఇలా ఐ కాంటాక్ట్ ఇస్తూ మిమ్మల్ని చూస్తూనే స్టేజ్ మీద మీరు
నిజంగా కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా, లేదంటే ఏమైనా టెన్షన్ పడుతున్నారా, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా, షేక్ అవుతున్నారా అనేది దేని ద్వారా అర్థమవుతుంది? ఎవరు ఫస్ట్ మీ చాట్లో పెడతారు? ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పోస్టర్ సార్, పోస్టర్. పోస్టరా? ఐ సార్. టై టై ఐ లేదు ఐ బాబు. ఐ ఐ ఐ అయిపోయింది. ఐ కాంటాక్ట్ గురించి మనం డిస్కస్ చేశాం. గెస్చర్. సార్ గెస్చర్. వాయిస్ సార్, వాయిస్ సార్, వాయిస్ స్టేషన్ మనది కాదు. వాయిస్ స్టేషన్ మనది కాదు. బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్, పెట్టి ఫేస్ లాంగ్వేజ్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది తర్వాత వస్తుంది, కానీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం నించున్న విధానం అనేది చాలా ఇంపార్టెంట్. మనము నిలబడినప్పుడు మనము కాన్ఫిడెంట్గా ఉన్నామా, మా అవతల వాళ్ళ ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ టెన్షన్ పడుతున్నామా, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నామా, లేదంటే లో కాన్ఫిడెన్స్లో ఉన్నామా అనేది మన పోస్చర్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్. ఎందుకు అనంటే బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని చెప్పటం అనేది ఒక స్కిల్, కానీ ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ రీడ్ చేయటం అనేది సూపర్ స్కిల్, గుర్తుపెట్టుకోండి. సో ఈ సూపర్ స్కిల్ చాలా మందికి ఉంటుంది. నాలాంటి వాడికైతే ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే నేను అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఎవరు ఏం చేస్తున్నారు, వీళ్ళు వింటున్నారా లేదా, మీరు కూర్చున్న విధానాన్ని బట్టి ఐ విల్ అండర్స్టాండ్. సో అందుకనే నా ఫోకస్ అంతా కూడా మీ మీద ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరైతే కొంచెం డిస్టర్బ్ అవుతున్నారో, పక్కా చూస్తున్నారు, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు అన్నప్పుడు నేను టక్కుబీమ్ అని వాళ్ళ పేరు పిలుస్తున్నాను. ఎందుకు అని అంటే మీరు చేంజ్ అవుతున్నారు కాబట్టి. సో అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి మన యొక్క వాయిస్ని, మన ప్రజెంటేషన్ చేంజ్ అవుతూ ఉండాలి. అందుకనే మనకు ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి మనం చూస్తూ ప్రతి ఒక్కరిని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ మన ప్రజెంటేషన్ చేంజ్ చేసుకుంటూ మాట్లాడటం అనేది జరుగుతుంది. అందుకని ఈ ఆన్లైన్లో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరిని అందుకనే వీడియోలు ఆన్ చేసుకోండి, వీడియోలు ఆన్ చేసుకోండి అంటున్నాం. మీరు కూర్చున్న విధానాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఎట్ ద సేమ్ వే ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో కూడా బాడీ లాంగ్వేజ్, బాడీ మూమెంట్ని రీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనం నించున్న విధానాన్ని బట్టి మనం లో కాన్ఫిడెన్స్లో ఉన్నామా, కాన్ఫిడెన్స్లో ఉన్నామా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఎప్పుడైతే లో కాన్ఫిడెన్స్లో ఉన్నామో, మనం చూస్తూ టెన్షన్ పడుతున్నాను అనేది వాళ్ళకి తెలుస్తుందో, ఇంకా మనల్ని ఆడుకోవడం చేస్తారన్నమాట. చాలామంది స్టేజ్ మీదకి వచ్చేసి టెన్షన్ పడటానికి ముఖ్య కారణం ఇది. సో మన బాడీ పోస్చర్, నించిన విధానం ఎలా ఉండాలి అంటే 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ. సరే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అంటున్నారు, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి? బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, మూర డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, జానట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అనుకుంటారు కదా. ఇది ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే 11 to 16 సెంటీమీటర్స్. అమ్మాయిలు అనుకోండి 11 సెంటీమీటర్స్, కొంత గ్యాప్ ఉంది. 15, 11, 12, 16 అట్లా మన మూవ్మెంట్ బట్టి, మన శరీర విధానాన్ని బట్టి. హసీనా గారు ఈక్వల్ టు షోల్డర్ సార్. అమ్మా, సీక్రెట్ బాగా తెలిసిపోయిందే. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎగ్జాక్ట్లీ మీ షోల్డర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఆ డిస్టెన్స్ మీ కాళ్ళ మధ్యలో మెయింటైన్ చేస్తూ దానికి అనుగుణంగా వెన్ను నిటారుగా ఉండి, దానికి అనుగుణంగా మీ షోల్డర్లు కూడా వైడప్ అవ్వాలి. అంటే ఆర్చ్ అవుతూ మీ చెస్ట్ ఓపెన్ అప్ అవుతూ, దానికి అనుగుణంగా మీ హెడ్ అనేది మీ ఎర్త్కి అంటే కింద మన చెస్ట్కి 90 degrees ఉందనుకోండి. ఇలా చూస్తున్నప్పుడు దట్ విల్ షోస్ కాన్ఫిడెంట్ పోస్చర్. ఎట్టొస్తుంది సార్, మీరు బాగానే చెప్తారు అనుకుంటారు కదా. సింపుల్ అండి. మీ కంటెంట్ మీద కాన్ఫిడెంట్ ఉన్నది, కట్అవుట్ అవసరం లేదంటారు కదా. సో మనం చెప్పేది అవతల వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతే, జస్ట్ మీరు అంటే నేను కాన్ఫిడెంట్గా ఉంటానని ఒకసారి మీ మనసులో ఒక ఫీల్ అవుతేనే మీలో ఉన్నటువంటి కార్టిజాల్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. జిప్ అని కిందికి వెళ్ళిపోతూ మీలో టెస్టోస్టిరాన్ అనే కెమికల్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ కెమికల్ పెరుగుతుందో, కార్టిజాల్ డౌన్ అయినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతాయి. జస్ట్ ఫీల్ అవుతేనే బిల్డ్ అయినప్పుడు మీరు ఆ ఫీలింగ్ తోటే మీరు ప్రజెంటేషన్ చేస్తుంటే మీ కాన్ఫిడెంట్ అనేది ఏ లెవెల్కి వస్తుందో ఆలోచించండి. సో కార్టిజాల్ తగ్గాలి. టెన్షన్ పడుతూ ఏమనుకుంటారు అని అంటే కార్టిజాల్ పెరుగుతూ ఉంటుంది, టెస్టోస్టెరాన్ కిందికి పోతుంది. అప్పుడు ఏమవుతుంది? లో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో హ్యావ్ టు ఫీల్ ఇట్. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీ బాడీ పోస్చర్ కాన్ఫిడెంట్లోకి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు స్టేజ్ మీదకి వచ్చి లెఫ్ట్ సైడ్ కార్నర్ దాకా వెళ్ళి వాళ్ళని విష్ చేసి, ఎట్ ద సేమ్ టైం రైట్ సైడ్ కార్నర్ దాకా వచ్చేసి వాళ్ళని విష్ చేసి, స్టేజ్ మధ్యలో ఉండి మీరు స్టార్ట్ చేయండి మీ సెషన్. మీ టాపిక్ చెప్పడం అనేది మీరు స్టార్ట్ చేయండి. ఏదో టేబుల్ బయటికి బ్యాక్ ఉండటమో, లేదంటే పోడియం బ్యాక్ ఉండేసి మాట్లాడటానికి ట్రై చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళకి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అర్థమైపోతుంది. ఒక్కసారి వాళ్ళకి అర్థమైందంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది.
ఎప్పుడైతే మీ మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో మీ సెషన్లో ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోతుంది. మీరు చెప్పే టాపిక్ మీద వాళ్ళ ఫోకస్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందో నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా మీ సెషన్ ప్రజెంటేషన్ అలా అద్భుతంగా ఉండాలన్నప్పుడు ఏంటంటే ఒకే చోట నించొని మాట్లాడకండి. ఒకే చోట నించొని మాట్లాడకుండా మీ స్టేజ్ అంతా ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి పరుగులు పెట్టడం మాత్రం చేయొద్దే. పరుగులు పెట్టకుండా ఒక అడుగు తీసి అడుగు వేస్తూ, ఒక సింహం నడుస్తే ఎలా నడుస్తుంది? ఈ మధ్య సినిమాలలో హీరో నడుస్తుంటారు, హీరోయిన్ నడుస్తూ ఉంటుంది టక్ టక్ అని. అలా ఒక అడుగు తీసి అడుగు వేస్తూ మనం ప్రజెంట్ చేస్తూ ముందుకెళ్తూ స్టేజ్ అంతా ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కరిని చూస్తూ మీ ప్రజెంటేషన్ జరిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం నించున్నప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఇలా ఊగుతుంటారు, వెనక్కి ముందుకు ఊగుతుంటారు. ఇలా ఊగుతున్నారంటే మీరు టెన్షన్ పడుతున్నారని మీకు మీరుగా చెప్పిన వాళ్ళు అవుతారు. అస్సలు ఊగొద్దు. చాలామంది ఏం చేస్తారంటే వెనక ఊగుతుంటారు, ముందుకు ఊగుతుంటారు. ఇలా ఈ కాలు మీద కాసేపు నించుంటారు, ఈ కాలు మీద కాసేపు నించుంటారు. అస్సలు నించోద్దండి. 2 కాళ్ళ బ్యాలెన్స్ ఇలాగే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు 2 కాళ్ళ మీద మీ బాడీ బ్యాలెన్స్ చేసినప్పుడు మీ కాళ్ళకు అనేది పెయిన్ ఉండదు. ఎంతసేపు అయినా మీరు మాట్లాడగలుగుతారు. అలా కాకుండా ఈ కాలు మీద కాసేపు, ఈ కాలు మీద కాసేపు చేస్తున్నారంటే ఈ కాలు నొప్పిలేస్తుంది, ఈ కాలు మీదకి వస్తారు. ఈ కాలు నొప్పిలేస్తుంది, కాసేపట్లోనే 2 కాళ్ళు నొప్పిలేస్తాయి. ఏ కాలు మీద మీరు బ్యాలెన్స్ చేయలేరు. దానివల్ల ఎక్కువసేపు మీరు సెషన్లు తీసుకోలేరు. సో హ్యావ్ టు మెయింటైన్ 2 కాళ్ళ మీద మీ బాడీ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఎంతసేపు అయినా మనం బ్యాలెన్స్ చేయొచ్చు, ఎంతసేపు అయినా నించొని మాట్లాడొచ్చు. చాలామందికి పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తలేం. బాడీ బ్యాలెన్స్ని 2 కాళ్ళ మీద కాకుండా ఒక కాలు మీద, ఈ కాలు మీద, ఆ కాలు మీదకి మారుస్తూ ఉండటం వల్ల కూడా బ్యాలెన్స్ జరగక అది పెయిన్ రావడానికి అవకాశం. సో కాన్ఫిడెంట్ పోస్చర్ అన్నప్పుడు మీకు ఒక పోస్చర్ చూపిస్తాను. ఇలా మన మెయింటెనెన్స్ అనేది ఉండగలిగితే మీరు కాన్ఫిడెంట్ తోటి ఎంతసేపు అయినా ప్రజెంట్ చేయగలుగుతారు. ఈ 3 పోస్చర్లలో ఏ పోస్చర్ కరెక్ట్గా ఉంది? విచ్ పోస్చర్ ఈజ్ కరెక్ట్? ఈ మూడిట్లో ఇది Middle ఫస్ట్, one. ఇది సెకండ్, ఇది థర్డ్. Second. సూపర్ అండి, సూపర్. హ్యావ్ టు మెయింటైన్ దట్ లైక్ పోస్చర్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ కనిపించినప్పుడు పార్టిసిపెంట్స్లో కూడా అదే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు చెప్పేది కరెక్ట్ అని ఫీల్ అయినప్పుడు వాళ్ళ సెషన్లో ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందో మీ ప్రజెంటేషన్ కూడా వాహ్ సూపర్ సార్ అంటారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. సో అలా మన ప్రజెంటేషన్ ఉండాలి. సో హ్యావ్ టు మెయింటైన్ గుడ్ కాన్ఫిడెంట్ పోస్చర్. నెక్స్ట్ పోస్చర్ తర్వాత మిమ్మల్ని చూస్తూ మీ సెషన్లో ఇంట్రెస్ట్ ఇంకా క్రియేట్ అవ్వాలి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జరగాలి అంటే ఇంకా ఇంపాక్ట్ చూపించేది ఏంటి? ఎవరు చెప్తారు? గెస్చర్స్ సార్. వావ్ మై గాడ్, పేపర్ లీక్ అయిపోయింది సార్. చిరంజీవి సార్, ఆర్వీఆర్ గారు, నా పేపర్ లీక్ అయిపోయింది. హ్యాండ్ జెస్చర్స్, హ్యాండ్ మూమెంట్స్, బాడీ జెస్చర్స్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తుంటారంటే సెషన్ తీసుకోవటానికి వచ్చేసి జుట్టు కొక్కుంటుంటారు, చెవులు లాక్కుంటుంటారు, అప్పటిదాకా లేనిది కూడా తీస్తుంటారు అన్నమాట. తూడ్చుకుంటుంటారు, లేదంటే బాడీ టచ్ చేస్తుంటారు, సెల్ఫ్ టచ్ చేస్తుంటారు, ఇలా టచ్ చేసుకుంటుంటారు. ఇవి జరుగుతున్నాయి అంటే వాళ్ళు మనల్ని చూస్తూ టెన్షన్ పడుతున్నారు అనేది వాళ్ళకి చెప్పకనే చెప్పిన వాళ్ళం అవుతాం. వచ్చి కొంతమంది ఇంకా స్పెట్స్ తీస్తుంటారు, పెడుతుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అన్నెసరీ థింగ్స్ చేస్తున్నాము, సెల్ఫ్ టచ్ చేస్తున్నాము అని అంటే మనము లో కాన్ఫిడెన్స్ ఆర్ యాంగ్జైటీ, టెన్షన్ ఫీల్ అవుతున్నామని మనముగా పార్టిసిపెంట్స్కి చెప్తున్నట్టే. జుట్టు గోక్కుంటున్నాం అంటే చెప్పటంలో ఇబ్బంది పడుతున్నాం, చెవులు లాక్కుంటున్నామంటే ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ముఖం పదే తుడుస్తున్నారంటే ఈయనకు చెప్పటంలో ఇబ్బంది పడుతున్నాడు అనేది మనం పార్టిసిపెంట్ చెప్పిన వాళ్ళు అవుతాం. సో దట్ ఈజ్ వాట్ ఈ అన్నెసరీ థింగ్స్ అస్సలు చేయదు. ఏమి చెయ్యాలో కంటే ఏమి చెయ్యకూడదో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ హ్యాండ్ జెస్చర్, బాడీ జెస్చర్లో. అందులో ముఖ్యంగా ఇవి చేయకూడదు. దాంతో పాటుగా చాలామంది హ్యాండ్ లాక్ చేసి మాట్లాడుతుంటారు. హ్యాండ్ లాక్ చేసి మాట్లాడుతున్నారు అంటే మీ వాయిస్ త్రోని మీరే బ్లాక్ చేస్తున్నారు. వాయిస్ త్రోని ఓపెన్గా మాట్లాడకుండా మీరు త్రోని బ్లాక్ చేస్తున్నట్టే, టెన్షన్ ఫీల్ అవుతున్నట్టే. సో ఎప్పుడు కూడా హ్యాండ్స్ పామ్స్ అనేది ఓపెన్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం అటాకింగ్గా ఉండకూడదు, ఇలా చూపిస్తూ మాట్లాడకూడదు. సుదర్శన్ గారు అన్నాను, మళ్ళీ ఇలా చూపించాను.
ఎలా ఉంటుంది? మనం ఏదో అటాకింగ్గా మాట్లాడుతున్నాం అనేది ఆయన అర్థమవుతుంది. సో అప్పుడేమవుతుంది, మనకు పార్టిసిపెంట్స్కి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. ఆయనకు నాకు మధ్యలో ఇప్పుడు చూపిస్తూ ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, సుదర్శన్ గారు అంటూ ఇలా మాట్లాడాను అనుకోండి, ఆయన నన్నేదో కార్నర్ చేస్తున్నాడనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడేమవుతుంది, పార్టిసిపెంట్స్ కొంచెం గ్యాప్ పెరిగిపోతుంది. సో అటాకింగ్గా ఉండకూడదు, అలాగని చెప్పేసి సెల్ఫ్ డిఫెన్స్లా కూడా ఉండకూడదు. సెల్ఫ్ డిఫెన్స్, మనం డిఫెన్స్ పడకూడదు, అవతలను చూసి భయపడుతున్నట్టుగా డిఫెన్స్లోకి రాకూడదు. సెల్ఫ్ హగ్గింగ్ అంటారు ఇది. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని మాట్లాడడం కానీ, అటాక్ చేస్తూ మాట్లాడడం కానీ నాట్ కరెక్ట్. ఓపెన్ పామ్స్ షోస్ హానెస్ట్ పర్సనాలిటీ. సో కొంతమంది ఏం చేస్తుంటారు, పాయింట్ జేబులలో హ్యాండ్స్ పెట్టుకొని మాట్లాడుతుంటారు. సపోజ్ నేను ఇలా పెట్టుకొని మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా ఫీలింగ్స్ అనిపిస్తుంది? నా పర్సనాలిటీ ఏమనిపిస్తుంది మీకు? ఎలాంటి ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ మీ? ఎవరు పెడతారు ఫస్ట్? It shows attitude, sir. యాటిట్యూడ్. వావ్, సూపర్. రామ్ కమల్కి ఎంత యాటిట్యూడ్ ఉంది, మా దగ్గరకు వచ్చి పోజు కొడతాడా? ఈయన చెప్తే నేను వినాలా? అది. సో దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది. సో డోంట్ డూ దట్. హ్యాండ్స్ పాయింట్ జేబులలో పెట్టడం కానీ, కట్టుకోవటం కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కొంతమంది వచ్చేసి స్టేజ్ మీద వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా 2 హ్యాండ్స్కి ఇలా కింద పెట్టుకొని మాట్లాడుతూనే ఉంటారు, కిందికి వదిలేసి మాట్లాడుతుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది, జనగణ మన అధినాయక జయ హే అన్నట్టు ఉంటుంది. ఎప్పుడైనా కూడా 2 హ్యాండ్స్ మన యొక్క బెల్ట్ కంటే పైన ఉండాలి. ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు ఆటోమేటిక్గా మనం మాట్లాడుతున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మన హ్యాండ్ జెస్చర్స్ అనేది మనం చెప్పే ఇన్ఫర్మేషన్ని కన్వే చేస్తుంటాయి. ఎప్పుడైతే మనం కన్వే చేస్తున్నామో మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఎట్ ద సేమ్ టైం రెండోసారి వచ్చేటటువంటి బాడీ లాంగ్వేజ్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ఇంపాక్ట్ పడటం వల్ల వాళ్ళ రిసీవింగ్లో ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఇబ్బంది ఉండదో మనం చెప్పే దాంట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో అలా ఉండాలన్నప్పుడు హ్యాండ్స్ అనేది ఓపెన్గా ఉండాలి. కట్టుకోవటాలు, పెట్టుకోవటాలు పెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారు, ఒక హ్యాండ్ వెనక పెట్టేసి మాట్లాడుతుంటారు, లేదంటే 2 హ్యాండ్స్ వెనక పెట్టి మాట్లాడుతుంటారు. ఒక హ్యాండ్ వెనక పెట్టి మాట్లాడుతున్నారంటే ఏదో మీరు హైడ్ చేస్తున్నారనేది తెలిసిపోతుంది. మీరు చెప్పే దాంట్లో అబద్ధం చెప్తున్నారనేది అవతల వాళ్ళకి తెలిపిన వాళ్ళు తవరు. సో అలా ఉండకూడదు. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఓపెన్ ఉండాలి. ఓపెన్గా మనం మాట్లాడుతుండాలి. ఏ హ్యాండ్ మూమెంట్ అవకాశం ఉన్న వాళ్ళు, కొంతమందికి రైట్ హ్యాండ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది, ఓకే. లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్ ఉంది, ఓకే, నో ప్రాబ్లం. బట్ ఓపెన్ జెస్చర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జెస్చర్స్లో మౌత్ పీస్ ఎలా పట్టుకోవాలి, ఇట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో కూడా చాలా మందికి ఏం చేస్తారంటే, సార్ మేము రైట్ హ్యాండ్లో పట్టుకోవాలా, లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాలా అనే టెన్షన్. సింపుల్ అండి, ఏ హ్యాండ్ మూమెంట్ తక్కువగా ఉంటుందో ఆ హ్యాండ్లో పట్టుకోండి. సపోజ్ నా లెఫ్ట్ హ్యాండ్ తక్కువ మూమెంట్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంటాను. వాటర్ గ్లాస్ తాగుతుంటే ఎలా ఉంటుందో అలా పట్టుకోవాలి. మనకు లిప్స్కి ఎంత దూరం పెట్టాలి అంటే, మీ మౌత్ పీస్ అంటే ఆ సౌండ్ సిస్టమ్ యొక్క ఏ కోన్ బట్టి 2 to 3 సెంటీమీటర్స్. 2 అనేది థంబ్ రూలు. సపోజ్ ఎక్కువగా ఉందనుకోండి 3 సెంటీమీటర్స్. కొంతమంది మాట్లాడుతుంటే అది కిందికి వెళ్ళిపోతుంది, సార్ వినపడతలేదని మళ్ళీ పైకి తీసుకొస్తారు, మళ్ళీ మాట్లాడుతున్న కిందికి పోతుంది. అట్లా ఉండకూడదు, స్టిక్ అయిపోవాలి. సార్ ఈ హ్యాండ్లో నేను పట్టుకున్నాను సార్, నేను గంట సేపు మాట్లాడినప్పుడు ఈ హ్యాండ్ నొప్పి లేసింది సార్, ఇప్పుడేం చేయాలి? టెన్షన్ ఎందుకండి, ఈ హ్యాండ్లో మార్చుకోండి, సింపుల్. ఈ హ్యాండ్ కాబట్టి ఈ హ్యాండ్ కాబట్టి ఈ హ్యాండ్, సింపుల్. అంతే, అంతకుమించి ఏమీ లేదు. హ్యాండ్ జెస్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న దానికి అనుగుణంగా హ్యాండ్ జెస్చర్స్ ఉండాలి తప్ప, ఇది ఇలా ఇచ్చారనుకోండి, మీరు హ్యాండ్ జెస్చర్స్ ఏమన్నారు కదా సార్, ఇస్తున్నాను సార్, బాగుంది కదా సార్, ఇంకేంది సార్ అన్నారనుకోండి, కాదు. ఇవి కూడా పర్పస్ఫుల్గా ఉండాలి మిత్రమా, సింపుల్. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా పర్పస్ఫుల్గా ఉండాలి. అన్పర్పస్గా ఉంది అని అంటే అక్కడ అగ్లీగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్, మీరు చెప్పే కంటెంట్కి అనుగుణంగా హ్యాండ్ జెస్చర్స్ ఉండాలి, కానీ అన్నెసరీగా ఉండాలి, పర్పస్ఫుల్గా ఉండాలి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ జెస్చర్స్లో. అర్థమైందా? అర్థం చేసుకోండి. సో హ్యాండ్ జెస్చర్స్ తర్వాత ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటది? ఎవరు చెప్తారు? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ అనేది మన పోస్చర్లో తెలిసిపోతుంది. అమ్మ పేపర్ లీక్ అయ్యలేదు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అంటే, మీరు చెప్పే కంటెంట్లో ఉన్నటువంటి ఫీలింగ్స్కి అనుగుణంగా, భావాలకు అనుగుణంగా, ఎమోషన్స్కి అనుగుణంగా
ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ అవ్వాలి, కానీ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇది కూడా పర్పస్ఫుల్గా ఉండాలి. హ్యాండ్ జెస్చర్స్ ఎలాంటి పర్పస్ఫుల్గా ఉండాలో, ఎట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెషన్స్ కూడా మీ కంటెంట్ విషయంలో ఉన్నటువంటి ఎమోషన్స్కి అనుగుణంగా, ఫీలింగ్స్కి అనుగుణంగా ఉండాలి తప్ప ఓవర్గా ఇచ్చామంటే ఇటు ఓవర్గాడు పక్కన పెట్టేయని అంటారు. సో అలా కాకుండా మన కంటెంట్లో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్కి అనుగుణంగా మన ప్రజెంటేషన్ ఉండాలి. దాంట్లో ఎలాంటి ఇప్పుడు పర్పస్ఫుల్గా అంటే సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ సంతాప సభకి వెళ్ళామనుకోండి, సంతాప సభకి రామకమల్ పోయాడు, చాలా సంతోషంగా ఉంది అన్నారు అనుకోండి, ఎట్టుంటది? అదే సన్మాన సభకి వెళ్ళేసి రామకమల్ అన్నారు అనుకోండి, బాగుండదు. అంటే ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నామో ఆ మాట్లాడేదానికి అనుగుణంగా మన ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. సపోజ్ ఒక సన్మాన సభకు వెళ్ళామనుకోండి, సన్మాన సభలో ఒక సన్మాన గ్రహీతకు సన్మానం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అక్కడ సాడ్గా లోగా మాట్లాడామనుకోండి, కరెక్ట్గా ఉంటుందా? ఉండదు. అలా అక్కడ ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉండాలి? ఒక శాంపుల్, ఒక డెమో చూద్దామా? అందరు రెడీయా? ఇవాళ ఎవరికి సన్మానం చేద్దాం? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి సన్మానం చేద్దాం? ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు చెప్పండి? ఎవరు సన్మానం చేయించుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారు? నాకే కనుక ఈ ఛాన్సే కనుక వస్తే నేను ఇమ్మీడియట్గా ఎస్ అని హ్యాండ్ రైజ్ చేసేవాడిని. ఎవరు చేస్తలే. ఎవరికి చేద్దాం? మా అమ్మాజీ గారికి చేద్దాం. అంటే సో అమ్మాజీ గారు గొప్ప ట్రైనర్. అమ్మాజీ గారికి ఒక సన్మాన సభ జరుగుతోంది. పొయ్యి నన్ను పిలిచారు. నాకు బాడీ లాంగ్వేజ్ తెలియదు, ఎక్స్ప్రెషన్ తెలియదు, వాయిస్ మాడ్యులేషన్ తెలియదు, జెస్చర్ తెలియదు, ఏం తెలియదు. అలాంటివన్నీ తీసుకొచ్చి పిలిస్తే మాట్లాడమంటే ఎలా ఉంటుంది? అమ్మాజీ గారు గొప్ప ట్రైనర్. ఆమె ఈ ఏజ్లో కూడా నేర్చుకోవటం కానీ, నేర్పించటం కానీ దాంట్లో చాలా ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి అమ్మాజీ గారికి ఈరోజు సన్మానించుకోవటం, ఆ సన్మాన సభకు నన్ను పిలిచినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మాజీ గారు ఇలాంటి సన్మానాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్టుంది? బాగుందా? ఒక సన్మాన సభకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? అమ్మాజీ గారు గొప్ప ట్రైనర్. ఏజ్ అనేది ట్రైనింగ్కి అడ్డంకి కాదు. ఏ ఏజ్లోనైనా నేర్చుకోవచ్చు, నేర్పించవచ్చు అనడానికి ఒక ఉదాహరణ మన అమ్మాజీ గారు. ఆవిడ ఏ టాపిక్ తీసుకున్నా కూడా మనసులో నుంచి ఎన్నో పరిశోధనలు, ఎన్నో ఎక్స్పీరియన్స్ని తన యొక్క వాక్చాతుర్యంతో తను ప్రజెంట్ చేయడంలో దిట్ట. అలాంటి గొప్ప ట్రైనర్ ఈరోజు మనం సన్మానించుకోవటం, ఆ సన్మాన సభకు నన్ను కూడా పిలిచినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆవిడకి ఎన్నో అవార్డులు, రివార్డులు రావాలని, ఇలాంటి సన్మాన సభలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఒక మంచి వాయిస్ మాడ్యులేషన్ తోటి, మంచి జెస్చర్స్ తోటి, మంచి ఎక్స్ప్రెషన్స్ తోటి, మంచి బాడీ మూవ్మెంట్ తోటి మనం ప్రజెంట్ చేస్తే ఎదురుగా ఉన్న ప్రతి పార్టిసిపెంట్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. ప్రతి పార్టిసిపెంట్ కూడా మనం చెప్పే విధానంలో, మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో మన వాయిస్ వినిపించకపోయినా మన ఎక్స్ప్రెషన్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్. మనం ఏం చెబుతున్నాం అనేది, ఆ ఎక్స్ప్రెషన్స్ అంత ఇంపాక్ట్ చూపిస్తాయి. మనం భావాన్ని ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్. అలా అద్భుతంగా మీ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ మీరందరూ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే, కట్టుబొట్టునందు జుట్టు దువ్వుటయందు, నిలబడినప్పుడు, నడుచున్నప్పుడు, మాటాడునప్పుడు ఉట్టి పడవలయు ఉత్తమ రీతులు. అలాంటి ఉత్తమ రీతులతోటి మీరందరూ కూడా అద్భుతమైన ప్రజెంటేషన్స్ ఇస్తూ, అద్భుతమైన ట్రైనర్స్గా రాణించాలని, వస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మా చిరంజీవి గారికి అండ్ ఆర్వీఆర్ టీమ్ అండ్ ఆల్ ద మెంటర్స్కు, ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికీ అండ్ అమ్మాజీ గారికి, మా సుబ్బారావు గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ సార్. వైజాగ్ 198 బ్యాచ్కి
విజన్ అందించారు. అలాగే కాదు నట విశ్వరూపం విక్రమ్ చూపిస్తూ మీ రామ్ కమల్ గారి విశ్వరూపాన్ని చూపించారు సార్. వైరుధ్యం అంటూ మీరు వైరుధ్యాన్ని చూపించారు. వైవిధ్యం దాలో చూపించమన్నారు. అలాగే గాలిబ్ గారి జీవిత కష్టాల గురించి చెప్తూ మీరు ఎలా ఉండాలి జీవితంలో చెప్పారు. గ్యాప్‌ని మెయింటైన్ చేయడం కాదు, ఎంలా చూస్తూ డబ్ల్యూలా విన్ సాధించండి అన్నారు. ఎక్సలెంట్ సార్. పోస్చర్స్ కోసం అద్భుతంగా చెప్పారు సార్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని ఎక్కడా మిస్ కావద్దు. మీరు హగ్ చేసుకునేటట్టు కాకుండా గెస్చర్స్‌లో అద్భుతాలు చూపించాలి. మీ మాట కన్నా మీ బాడీ అద్భుతంగా చూపిస్తుంది మాటని. అలాగే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మీరు ఏ క్రీము వాడక్కర్లేదు. మీ ఫేషియల్స్‌తోనే అందరిని ఆకట్టుకోవచ్చని చెప్పారు సార్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ సెషన్ సార్. ఇంపాక్ట్‌లో డైమండ్స్ ఉన్నారనడానికి మీరు ఒక్క ఉదాహరణ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన దృశ్య కావ్యం చూడగలిగాం సార్ ఈరోజు మీ ట్రైనింగ్ ద్వారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ అండి. ఫ్యాంటాస్టిక్. ఫ్యాంటాస్టిక్. గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము ట్రైనింగ్ తీసుకుంటున్నప్పటి నుంచి బాడీ లాంగ్వేజ్ కి బ్రాండ్ అంబాసిడర్ మీరే సార్. సూపర్. మా టైంలో ఎట్లా చెప్పారో దానికి మరింత ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహంతో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాంటాస్టిక్. అద్భుతం. థ్యాంక్ యూ. Our 198 batch participants all are blessed with your body language, with your smile and everything. సార్ అద్భుతం సార్, అద్భుతం. ఎందుకంటే ప్రతిసారి మీ టాపిక్ వింటూ ఉంటాను, చాలా కొత్తగా అనిపిస్తుందండి. సో